Yeah, that's once again, good morning, all of you. Today is a great day. ఈరోజు మనం పీపుల్స్ ఇదే ప్రజల యొక్క బిజినెస్ లో ఉన్నాము. ఏ బిజినెస్ అయినా ప్రజలంటే బిజినెస్, బిజినెస్ అంటే ప్రజలు. అలాంటి బిజినెస్ గురించి ఈ ప్రజల యొక్క మనస్తత్వం ఏంటి, ఈ ప్రజలు ఎలా ఆలోచిస్తుంటారు అని ఒక 9 మనస్తత్వాల గురించి, 9 మైండ్ సెట్స్ గురించి కొంచెం డిస్కషన్ చేద్దాం. ఇంకా దీనికి సంబంధించిన PDF ఉండాలి, బట్ అది ఎక్కడుందో అది వేరే దీంట్లో ఉండిపోయింది. రైట్, లెట్స్ స్టార్ట్. ఎవరు ఈ ప్రజలు? మనం ప్రజలతో మాట్లాడుతుంటాం, వీళ్ళు ఎలాంటి భావాలు కలిగి ఉంటారు అని కొన్ని భావాల గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఎవరు అంటే షైనెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. షైనెస్ అంటే వీళ్ళ దగ్గర బిడియం ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఎక్కువగా బిడియం పొందుతూ ఉంటారు. వీరిని షైనెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు అన్నమాట. ఓకే, అంటే ప్రతిదానికి వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ అంటే వీళ్ళ దగ్గర ఏముంటుందంటే బిడియం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ బిడియం చెందుతుంటారు, ఏ పని చేయాలని అనుమానిస్తూ ఉంటారు. ఇది అవుతాదా అవుదా అంటే ముందుకు రారండి. ఒక షై ప్రతి పనికి సిగ్గుగా భావిస్తూ ఉంటారు. మాట్లాడడంలో సిగ్గు పొందుతారు, బయటికి వెళ్ళడంలో సిగ్గుపడుతూ ఉంటారు. వీళ్ళని షైనెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈ మనస్తత్వం ఒకటి ఉంటుంది. అలాగే ఇంకొకటి డౌటింగ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. ఈ కేటగిరీ పీపుల్ డౌట్ ఉంటుంది, తన మీద తనకి డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉన్న వాళ్ళకి వాళ్ళని అంటే మనం ప్రతిదాన్ని డౌటింగ్ చేస్తూ ఉంటే మనలో సాధించే శక్తి ఉండదు. దానివల్ల మనకి ఏదైతే పవరు, మనలో ఉన్న పవరు, నియము, మనీ ఏమీ దొరకదు అన్నమాట. అంటే డౌటింగ్ తో మనం ఏం పని చేసినా అక్కడ ఏమీ మనకు దొరకదు. అందుకే స్వామి వివేకానంద చెప్తారు, నువ్వు ఒక ఆవగింజంత అనుమానం కూడా ఉంచుకోవద్దు, నువ్వు చేసే పనిలో నువ్వు శ్రద్ధగా చెయ్యు, నీ యొక్క అనుమానం ఉండకూడదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ద గ్రేట్ పర్సన్ స్వామి వివేకానంద. వీళ్ళు ప్రతిదాన్ని డౌట్ చేస్తూ ఉంటారు, డౌట్ పొందుతూ ఉంటారు. ఈ డౌట్ వల్ల ఇది అవుతుంది. అలాగే అయితే వీళ్ళు ఎప్పుడైతే డౌట్ చెందుతూ ఉంటారో ఈ డౌటింగ్ డిస్ట్రిబ్యూటర్ పేరులోనే ఉంది, ప్రతిదానికి డౌట్ చెందుతూ ఉంటారు. యాక్టింగ్ లో ఉన్నటువంటి అమితాబ్, చిరంజీవి, షారుఖ్ ఖాన్, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే, అలాగే లతా మంగేశ్వరి, వీళ్ళంతా, అలాగే చెస్ లో ఉన్నటువంటి విశ్వనాథ్ ఆనంద్, వీళ్ళందరికీ వాళ్ళ ప్రొఫెషన్ మీద వాళ్ళ మీద అపారమైనటువంటి ఒక నమ్మకం ఉంది, డౌట్ లేదు. అంటే ఎవరైతే సక్సెస్ అయ్యారో ఆ వ్యక్తిని మీరు రోజు గమనిస్తే వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళ దగ్గర డౌటింగ్ లేదు. వాళ్ళు చేసే వృత్తి మీద కానీ వాళ్ళకి కానీ అపారమైన నమ్మకం ఉంది, డౌట్ లేదు. యాక్షన్ చెయ్యాలి అంటే బుర్ర ఉపయోగించి కష్టపడాలి. ప్రెస్టేజ్ లో మనసు పెట్టి బుర్ర పెట్టి కష్టపడాలి, శ్రమించాలి, డౌట్ వదిలేయాలి, ప్రాక్టీస్ చేయాలి. జాకీర్ హుస్సేన్ రోజుకి 3-4 గంటలు ప్రాక్టీస్ చేస్తాడు. అమితాబ్ బచ్చన్ కూడా ఉదయం
4:30 నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే డౌట్ ఎప్పుడు పోతుందంటే మనం ప్రాక్టీస్ చేయడం వల్ల డౌట్ పోతుంది. మనం ఏదో ఒక రంగు ఎంచుకున్నాం, ఈరోజు వెస్టేజ్ అని ఎంచుకున్నాం. ఈ వెస్టేజ్ మీద డౌట్ ఉంటే మనకు అవదు. ఆ డౌట్ పోవాలి అంటే ప్రతి మీటింగ్స్కి వస్తూ దీని గురించి ఏమంటారో అభ్యాసన అంటే నేర్చుకోవడం, లెర్నింగ్ ప్రాసెస్ చేస్తూ తెలుసుకునే ప్రాసెస్లోని దీని గురించి లోతుగా తెలుసుకునే ప్రాసెస్లో ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. చాలా మంది ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళ డౌట్ ఉంటుంది, దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళు ఆ డౌట్ వల్ల ఇది రెగ్యులర్గా దీని గురించి తెలుసుకుంటే నేర్చుకుంటే నాలో ఉన్న అనుమానాలు పోతాయి. ఇది అనుమానం ఉంది, డబ్బు వస్తుందో లేదు అనుమానం ఉంది, డబ్బు వస్తుందో ఉన్న అనుమానం పోవాలంటే ఏం చేయాలి, సో ఇంత పీవీ చేద్దాము, నిజంగా డబ్బు వస్తుందో లేదు చెక్ చేద్దామని అంత పీవీ చేస్తారు. అకౌంట్లోకి డబ్బు వస్తే ఆటోమేటిక్ నమ్మకం వస్తుంది. ఈరోజు ఎవరెవరైతే నిల్చొని ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి 200, 500, 1000, 2000, 5000 స్టార్టింగ్ డబ్బు రావడబట్టి వాళ్ళకి ఆ డౌట్ లేదు. అందుకని వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారు, టీం తయారు చేస్తారు. ఈరోజు పెద్ద బిజినెస్ అనేది వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ ప్రాక్టీస్ లో మనకి డౌట్ అనేది పోతుంది. డౌట్ గా ఉంచుకోకూడదు. ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, వాళ్ళని ప్రోకాస్టినేటింగ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే ప్రోకాస్టినేటింగ్ అంటే ఏమీ లేదంటే తెలుగులో వాయిదా వేసే డిస్ట్రిబ్యూటర్లు. నేను ఒక రోజు ఖచ్చితంగా చేస్తాను, ఇప్పుడు చేయను, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆదివారం చేస్తాను, వచ్చే వారం చేస్తాను, వచ్చే నెల చేస్తాను. ఓకే, ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, సమ్మర్ అయిపోయి చేస్తాను. వర్షాలు వస్తాయి కదా, అప్పుడు మొదలు పెడతాను. ఇప్పుడు వర్షాలు బాగా పెరిగిపోయాయి కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత స్టార్ట్ చేస్తాను. మా ఆవిడ పెళ్ళి అయ్యాక చేస్తాను, మా అంకులకి పెళ్ళి అయ్యాక చేస్తాను. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. పంట చేతికి రాగానే చేస్తాను. వేరే వాళ్ళు డబ్బులు రావాలి, అవి రాగానే స్టార్ట్ చేస్తాను. ఓకే, లేదంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత చేస్తాను. ఓకే, లేదంటే ఇప్పుడు నేను ఇది ఇల్లు ఇలాగ రీమోడలింగ్ చేస్తున్నాను, ఈ రీమోడలింగ్ అయిపోయాక చేస్తాను. ఓకే, ఆ తర్వాత కానీ అతను చేస్తాడో లేదో తెలియదు. ఇలాగా పోస్ట్ పోన్ జబ్బు ఇది అందరిలోనూ ఉంటుంది. ఈ జబ్బును కూడా మనం వదిలించుకోవాలి. ఈ పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి టైం దొరకదు, ఎందుకంటే ఆ లోపటే ఉంది పోస్ట్ పోన్ చేసే జబ్బు. మనీ కూడా దొరకదు, పేరు కూడా దొరకదు, ఏమీ దొరకదు చివరికి. అంటే మన పోస్ట్ పోన్ జబ్బు ఎంత త్వరగా వదిలించుకుంటే అంత త్వరగా సక్సెస్ లోకి చేరుకోవచ్చు. ఇది ఒకటంటూ ఉంది అని మనకి తెలియదు. అతనికి రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను. అందుకే లైఫ్ లో నాకు ఏది దొరకట్లేదు, దొరికిన విషయాలన్నింటినీ నేను పోస్ట్ పోన్ చేసేస్తున్నాను, దానివల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, దానివల్ల నా జీవితం మారట్లేదు, దానివల్ల నేను సక్సెస్ కాలేకపోతున్నాను అన్న విషయం ఇతను గ్రహించలేకపోతూ ఉంటాడు. అందుకనే ఈ ప్రోకాస్టినేటింగ్, ఈ యొక్క పోస్ట్ పోన్ జబ్బుని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే ఇప్పుడే చేయాలి, ఇప్పుడే పని మొదలు పెట్టాలి. సో రేపు కాదు, ఇల్లుడు కాదు, ఇప్పుడే పని మొదలు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు చేయాలనిపించినప్పుడు చేసేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వ రకమైన మనస్తత్వం ఎలా ఉంటుందంటే నో డైరెక్షన్ డైనమో డిస్ట్రిబ్యూటర్ అంటారు. వీళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదు, వీళ్ళు ఒక డైనమోలో ఉండిపోతుంటారు. దేనికి ఏ విషయంలో వీళ్ళ దగ్గర వీళ్ళకి డైరెక్షన్ ఉండదు, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఒక వ్యక్తిని బిజినెస్ లోకి ఎలా తేవాలో తెలియదు, దాని గురించి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, దాని గురించి చాలా ఏం చేయాలో తెలియక రకరకాలుగా చేస్తుంటారు. ఏం చేయాలో అసలు వచ్చేది అన్నిట్లోనే చేపెడతారు. ఓకే, లక్ష్యం ఉండదు వీళ్ళకి, మైండ్ సెట్ అస్సలు ఉండదు. ఎవరైతే చెప్తే అటు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఆ టీంలో బాగుందంటే ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోతుంటారు, ఇల్లు మీటింగ్ ఇటు వెళ్ళిపోతుంటారు. ఇతనికి ఏం చేయాలో అసలు తెలియదు, ఇతని టీంని ఎలా నిర్మించాలో తెలియదు. సో స్టార్టింగ్ స్టేజ్ ఓకే, ఒక లీడర్గా అయిపోయిన తర్వాత మన యొక్క కళ్యాణ్ని మనమే పట్టుకోవాలి. స్టార్టింగ్ 5, 10, 15 మీటింగ్కి అప్లైన్ అవసరం. ఆ తర్వాత మీరు మీ డౌన్ లైన్ దగ్గర అప్లైన్గా అయ్యి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అంతేగాని డైమండ్లు అయినా, లేదంటే స్టార్లు అయిపోయినా, లేదంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయినా, ఒక సిల్వర్ డైరెక్టర్ అయిపోయినా, ఒక గోల్డ్ డైరెక్టర్ అయిపోయినా, అయినా నేను ఇప్పుడు అప్లైన్ రావాలి, అప్లైన్ చేయాలి, అప్లైన్ చూడాలి, అప్లైన్ నాకు చెప్పాలి, అప్లైన్ ఇది అవ్వదు.
నిజంగా మీ దగ్గర ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం పెట్టుకొని దానికి ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలో ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, ఒకవేళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడంలో మీరు ఏదైనా లోపం ఉందా, ఇదంతా మనం సెట్ చేసుకోవాలి. కానీ ఈ డౌటింగ్ డిస్ట్రిబ్యూటర్ కి ఒక దశ దిశ ఏమీ ఉండదు. ఓకే, సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని బిజినెస్ లో తేవాలంటే ఆలోచించాలి, ఎలా చెప్పాలి, ఏ డైలాగులు చెప్పాలి. ఈ డైలాగులు చెప్పాను, పని చేయలేదు, ఇప్పుడు కొత్త డైలాగులు చెప్పాలి. అతని దగ్గర వెళ్ళిన ప్రతిసారి అతను ఎప్పుడు బిజినెస్ లోకి మీరు తేవాలనే ఆలోచనతో వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి మీరు సేమ్ పీస్ గానే వెళ్తున్నారు, సేమ్ ఐటమ్ గానే వెళ్తున్నారు, సేమ్ డైలాగ్ తోనే వెళ్తున్నారు, అతను కూడా అతను చెప్పి మీకు పంపించేస్తున్నారు. మీరు ఎప్పుడైతే డైలాగ్ లో దమ్ము ఉండదో, డైలాగ్ ని ఎప్పుడైతే మార్చరో, నేను అదే ఆలోచిస్తుంటాను. ఒక్కొక్కరికి 2-3 సంవత్సరాలు కూడా తర్వాత నా బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే 2-3 సంవత్సరాల నుంచి చెప్తుంటే రాలేదు. చూడండి, 2-3 సంవత్సరాలు, మీరు 2 సార్లు 3 సార్లు చెప్పి వదిలేస్తుంటాం మనం సాధారణంగా. కానీ నేను ఇప్పటికీ నాకు పాత నెంబర్లు ఉంటుంటే అలా చేస్తూ ఉంటాను, మాట్లాడుతుంటాను. ఈ రోజైనా మైండ్ ఓపెన్ అవుద్దా, ఈ రోజే అప్పుడు నేను ఏం చెప్పాను, అప్పుడు స్టార్టింగ్ లో ఈ మాటలు చెప్పాను కదా, ఇప్పుడు ఈ మాటలు చెప్దాము, ఇప్పుడు ఇంత బిజినెస్ పెరిగింది కదా, ఇప్పుడు ఏ డైలాగులు చెప్దాము, ఇది నేను ఆలోచన చేస్తూ ఉంటాను. డైలాగులు మారుస్తూ ఉంటాను. ఏదో ఒక డైలాగు అతనికి మన బిజినెస్ లోకి తీసుకొచ్చేస్తుంది. మనం సేమ్ మాటలే చెప్తూ ఉంటే, సేమ్ స్టోరీలే చెప్తూ ఉంటే కుదరదు. మనం ఆలోచన అనేది పెంచుతూ ఉండాలి. దీనికి మనం రోజు నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకునే భాగంలోనే ఈరోజు మనం ఈ యొక్క ఉదయాన్న సెషన్ అనేది జూమ్ మీటింగ్ అనేది పెడుతున్నాం. ఈరోజు జూమ్ మీటింగ్ నుంచి చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నారు, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. సో ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే జూమ్ అనేది మనం ఉపయోగించడం మంచిదే అనిపిస్తుంది. ఇది 4వ డిస్ట్రిబ్యూటర్ యొక్క మనస్తత్వం. అయితే 5వ డిస్ట్రిబ్యూటర్ ఎలా ఉంటారంటే, 5వ ఎలా ఉంటుందంటే ఓవర్ నైట్ సక్సెస్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. వీళ్ళు ఓవర్ నైట్ సక్సెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే వీళ్ళు రాత్రి సక్సెస్ అయిపోవాలని చూస్తారు. వీళ్ళు 4-5 నెలల్లోనే చాలా సక్సెస్ కొంతమంది అయిపోతుంటారు కదా. ముందు 10 మందికి చెప్తారు, వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. మళ్ళీ 100 మందికి చెప్తారు, వాళ్ళు చేసేస్తారు. వీళ్ళు అనుకుంటుంటారు నేను ఒక సక్సెస్ అయిపోయాను అనుకుంటుంటారు. ఓకే, నేను చాలా ఫాస్ట్ గా చేస్తున్నాను, చాలా బాగా సక్సెస్ అయిపోయాను అనుకుంటారు. తర్వాత జ్యూస్ మొత్తం పోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉండదు, ఒక విధానం ఉండదు. రాంగ్ సిస్టమ్ లో ప్రయాణం చేస్తుంటారు, రాంగ్ పనులు చేస్తూ ఉంటారు. బిజినెస్ లో ఏది చేయాలో అది చేయరు. దానికి వీళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి కంపెనీ మీద బురద జల్లే పనులు కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కనిపించరు. నేను చాలా మందిని చూశాను. ఈరోజు చాలా మంది వెస్టేజ్ స్టార్ట్ చేసాం, చాలా ఊగారు, చాలా లీడర్స్. వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉన్నారో కూడా అడ్రస్ లేవు. సో మళ్ళీ వీళ్ళు ఆ ప్లాట్ఫామ్ మీద కనిపించరు. వీళ్ళు అనుకుంటుంటారు అనమాట, ఓకే రూల్స్ రెగ్యులేషన్ తో పని లేదు, అవన్నీ ఏంటి, ఈజీ సిస్టము, ఈ సిస్టమ్ లో పని సిస్టమ్ ఏంటి నాకు తెలియదు సిస్టము అని మన ఏదైతే బాలీ గారు తయారు చేశారో వెస్టేజ్ కి ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ని వాళ్ళు ప్రమోట్ చేయరు. నాకు ఒక సొంత సిస్టమ్ ఉంది, అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇతని మైండ్ కదా, ఇతని మైండ్ తో తయారు చేశారు. రాత్రి సక్సెస్ అయిపోవచ్చు, అసలు ఒక్క రోజులోనే డైరెక్టర్ అయిపోవచ్చు, 3 రోజుల్లో స్టార్ అయిపోవచ్చు, ఒక 6 రోజుల్లో క్రౌన్ కూడా అయిపోవచ్చు, ఒక నెలలో మొత్తం బిజినెస్ అయిపోతుంది. ఏమనుకున్నారు మీరు, నేను చేసి చూపిస్తాను అని కొంతమంది పెద్ద సవాళ్ళు కూడా ఇసిరేది నా దగ్గర. కానీ నేను నా అనుభవంలో చాలా పెద్ద ఇలాంటి లీడర్స్ చూశాను. వాళ్ళంతా రాత్రి రోడ్డు మీదకి వచ్చేసారు. మళ్ళీ ఎలాగైతే వెస్టేజ్ లోకి వచ్చారో రాత్రే మళ్ళీ రోడ్డు ఎక్కేసారు. ఇలాంటి లాంగ్ టైం విజన్ లేకపోతే వాళ్ళు గెలవలేరు. ఇది లాంగ్ టైం బిజినెస్ అని అర్థం చేసుకోకపోతే గెలవడం కష్టం అవుతుంది. ఎక్కడ ఏ సక్సెస్ అయినా దానికి టైం పడుతుంది, టైం ఇవ్వాలి. కాబరా పడితే అవ్వదంటే అవ్వదు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే లాస్ట్ టైం మనం పెద్ద సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, ఒక 4-5 రోజులు మాట్లాడుకున్నాం. మనకి సర్వేల్ పీరియడ్ ఉంటుంది 0 నుంచి 6 months, తర్వాత స్టెబిలిటీ పీరియడ్ ఉంటుంది 6 months నుంచి 3 years, ఆ తర్వాత సక్సెస్ అనేది 3 to 25 years ఉంటుంది. ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ చేయాలంటే ఖచ్చితంగా 20-25 years తర్వాతే మొదలవుతుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో అందుకని నేను ఏదైనా మీరు ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఎవరైతే కొత్తగా, మీరు ఫస్ట్ అనుకోండి నేను 20 years ఇదే కాన్సెప్ట్
పనిచేస్తాను, ఈ సిస్టంలోనే పనిచేస్తాను, దీన్ని నేను అర్థం చేసుకుంటాను, నాలాంటి అర్థం చేసే టీంని తయారు చేస్తాను, ఒక హెల్తీ టీంని తయారు చేస్తాను. చాలా మంది ఈ రోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు, 2 నెలలు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఈ బిజినెస్ కాదు, ఏ బిజినెస్ అవ్వదండి. వాళ్ళ లైఫ్ లో గ్రోత్ కనిపించడానికి మీరు గమనిస్తూ ఉండండి. ఎవరైతే ఒక సిస్టాన్ని అర్థం చేసుకొని, విలువలను అర్థం చేసుకొని, ఆ విలువలను పాటిస్తూ సిస్టంలో ఉంటూ ఏది కరెక్ట్, ఏది రాంగు, ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి, ఎవరితో నడవాలి, ఎవరు చేయి పట్టుకోవాలి, ఎవరితో మనం చేయి వదలకుండా తిరగాలి, ఎవరిని మనం ఫాలో అవుతూ ఉండాలి, ఏ సిస్టాన్ని ఫాలో అవుతూ ఉండాలి, ఎలాగ గ్రోత్ చేయాలి, అలాగ మనం చేసినప్పుడు అప్పుడు గ్రో అనేది మనకి వస్తుంది, వచ్చే తీరుతుందండి. ఇదంతా జరగడానికి ఒక లాంగ్ టైం పడుతుంది అని ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోవాలి. ఈ రోజు బిజినెస్ డిస్టర్బ్ అయిపోయింది, ఇవాళ బాగా జరిగిందని ఊగిపోవడము, రేపు ఏదో తగ్గిందని మళ్ళీ పడిపోవడము, ఇలాగ ఉండకూడదు. ఎప్పుడు బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్ విషయం ముందే అర్థం కావాలి. ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ బిజినెస్ లో అందరూ వచ్చేస్తారు అనుకుంటారు. అంటే ఈ బిజినెస్ అందరూ వచ్చేస్తారని మీరు స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ ఇంకా మీకు అర్థం కాలేదని. అలాగే వచ్చిన వాళ్ళందరూ గెలుస్తారు అనుకున్న ఈ బిజినెస్ ఇంకా మీకు అర్థం కాలేదని అర్థం. ఈ బిజినెస్ ని అర్థం చేయండి, గేమ్ ని అర్థం చేయండి. ఫస్ట్ ఆడడం కాదు, పని చేయడం కాదు, బిజినెస్ చేయడం కాదు, ఫస్ట్ బిజినెస్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కంగారు పడిపోయి డబ్బు రావట్లేదండి, టీం రావట్లేదండి, వాళ్ళు వినట్లేదండి, వీళ్ళు వినట్లేదండి, ఇలా రకరకాలు చెప్తుంటే నేను వాళ్ళకి ఒకటే డైలాగ్ చెప్తాను, ఫస్ట్ నువ్వు నిలిచో, ఫస్ట్ నువ్వు అర్థం చెయ్యి. ఎవరి దగ్గరికి వెళ్ళద్దు, ఏమి బిజినెస్ నువ్వు చేయగలవు, 100% నువ్వు చేయగలవు. అండ్ ఫస్ట్ బిజినెస్ నీకు అర్థం కావాలి, బిజినెస్ లో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇదంతా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లో చేసేటప్పుడు డబ్బు రాదు, టీం రాదు, ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయి. వంకాయ కొండ ఉండేటప్పుడు నీకు అక్కడ వంకాయ కూడా అవ్వలేదు, స్టార్టింగ్ మీకు ఇబ్బందులు జరిగాయి. ఒక సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలాసార్లు సైకిల్ మీద నుంచి పడిపోయావు. ఒక నడుద్దాం అని ట్రై చేసేటప్పుడు బంగురుతున్నాం, చిన్నప్పుడు బంగురుతూ నిల్చుందాము అన్నప్పుడు ఎన్నోసార్లు పడిపోయాం మనం. ఏ పనిలో ఫెయిల్యూర్ లేదు, అన్ని పనుల్లోని ఫెయిల్యూర్ ఉంది. ఫెయిల్యూర్ తర్వాత మనకి సక్సెస్ అవుతుంది. పెన్సిల్ చెక్కబడిన తర్వాత రాయబడుతుంది. ఏ విషయంలోనైనా అంతే. చాలా మంది అబ్బో భగవంతుడు నాకు ఇంత కష్టం ఇస్తున్నాడు ఏంటండి, ఎంతమందిని కలుస్తున్నాను అవ్వట్లేదండి, వస్తున్నారు నిల్చుంటున్నారు వెళ్ళిపోతున్నారండి, అసలు బిజినెస్ పడిపోతుందని కొంచెం ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు. భగవంతుడిని టెస్ట్ చేస్తున్నారు. భగవంతు అబ్బా నాకు ఇంత టెస్టింగ్ ఉంటుంది. ఎంత ఎక్కువ టెస్ట్ చేయబడితే అంత మెరుగుతనం వస్తుంది, ఎంత ఎక్కువ రుద్దితే అంత డైమండ్ మెరుస్తుంది, అంత డైమండ్ గా తయారవుతాను. ఎప్పుడైతే బాధలు కష్టాలు వస్తున్నాయంటే భగవంతుడు డెఫినెట్లీగా మనకి చూస్తున్నాడు, మనకే ఇస్తున్నాడు. అంటే మనం చేయగలమని సత్తా మనలో ఉంది కాబట్టి ఆ సత్తాన్ని బయటికి తెస్తున్నాడు. అందుకే మన అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్తూ ఉంటారు మాట, మనకి కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రాలేదు, మనల్ని పాడు చేయడానికి రాలేదు, మనల్ని మనం నిరూపించడానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక పరీక్ష అని చెప్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతుంటారు. ఒక నలుగురు చెప్తారు, వినకపోతే ఆపేస్తుంటారు. 10 మందికి చెప్తారు, వినకపోతే ఆపేస్తుంటారు. ఎందుకు ఇలా ఆపేస్తున్నారని గమనిస్తే వాళ్ళు మీటింగ్లకు రారు, మీటింగ్లకు విలువ తెలుసుకోరు, మీటింగ్ అర్థం చేసుకోరు. మీటింగ్ ఫోన్ చేస్తుంటే అంది వేలో ఉందంటారు. మీటింగ్ లో రండి అంటే నాకెందుకు తెలియదండి ఈ విషయాలు, మాకు తెలుసు, మీ మీటింగ్లు ఎప్పుడు వెంటనే మీ మీటింగ్ అంత అవసరమా అంటుంది. వేరే వాళ్ళ మీటింగ్ ఎగేసుకుని పరిగెడతారు అర్థమైన తర్వాత. సో అర్థం కాకముందు నేను స్టార్టింగ్ నుంచి ఎంత 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 తపన చెందాను, మీటింగ్ చేయాలి, కలిసి చేయాలి, లీడర్ అన్నారు రావాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి మీటింగ్కి వెళ్ళాలి. ఏ మీటింగ్ టీం ఉన్నా టీం రాకపోయినా నువ్వు వచ్చి కూర్చుంటే అల్టిమేట్ గా నీ టీం వస్తుంది, నువ్వు గెలుస్తావు, నువ్వు చేస్తావు, నువ్వు చెందుతావు, ఎంతో మోటివేషన్ చేసిన రోజులు ఉన్నాయి. చాలా మంది ఈ రోజు లేరు, వాళ్ళెవరు బిజినెస్ లోనే లేరు, ఎందుకంటే వాళ్ళు ఇదే చెప్పారు, ఆన్ ది వేలో అన్నారు, వస్తున్నాం అన్నారు, మీటింగ్లో ఏముందన్నారు, మీటింగ్ ఒక ఇంపార్టెంట్ ఏమన్నారు, మీటింగ్ వస్తేనే అవుతుందా, మీటింగ్ రాకపోతే అవ్వదా, మీటింగ్లో చేస్తుంటే మేము ఫీల్ చేసుకోవద్దా, రకరకాల డైలాగులు చెప్పారు చాలా. ఇప్పుడు వాళ్ళెవరు బిజినెస్ లో లేదు. ఎందుకంటే మీటింగ్ ఎప్పుడైతే రాము, మీటింగ్ ఇంపార్టెంట్ ఏమో, మీటింగ్ ఎప్పుడైతే నేర్చుకోమో, ఎప్పుడైతే తెలుసుకోమో, ఎప్పుడేమో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోమో ముందుకెళ్ళడానికి 100% అవ్వదండి. ఏ రంగంలో ఉంది, ఓన్లీ వెస్టేజే కాదు, ఏ రంగంలో ఉంది. మీరు ఏ పనైనా పట్టుకోండి, వంట పట్టుకోండి, అక్కడ మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక యాక్టింగ్ తీసుకోండి, ఒక చెస్ తీసుకోండి, ఒక గేమ్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి. ఏ రంగంలోనే వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏం పని చేశారో అది ఈ రోజు మనం చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే సక్సెస్ దొరుకుతుంది.
సక్సెస్ ఈజీ అయితే మేము వీధిలో ఉన్న ప్రతి ఒక్కరు బెంచ్ కార్లో తిరుగుతారండి. మీ వీధిలో ఉన్న వాళ్ళు తిరుగుతారు. అసలు ఇండియాలో ఉన్న వాళ్ళందరి దగ్గర బెంచ్ కారే ఉండాలి. ఎందుకు అలా ఉండదంటే వీళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. ఈ ఓవర్ నైట్ సక్సెస్ ఆలోచన అండి చాలా ప్రాబ్లం అండి. ఓవర్ నైట్ లో అయిపోవాలని చూడొద్దు. అంటే ఓవర్ నైట్ అంటే ఒక రాత్రి అన్న ఉద్దేశం కాదు. మీరు వాళ్ళు స్టార్ట్ చేశారు 2 నెలల్లోని 3 నెలల్లోని సంవత్సరంలోనే మొత్తం బిజినెస్ చేసి పడేస్తాను అలాగ ఆలోచన చేయొద్దు. అలా మోటివేషన్ చేయడానికి లీడర్స్ చెప్తూ ఉంటారు. ఒక సంవత్సరంలో 1,00,000 తీసుకోవచ్చు, ఒక సంవత్సరంలో ఒక కారు కొనివచ్చు అని అయితే అవకాశం కూడా ఉంది. దాని తగ్గ మనం పని చేయాలి కదా, దాని తగ్గ మైండ్ సెట్ చేయాలి కదా, దానికి తగ్గ మనం శ్రమించాలి కదా, దానికి తగ్గ కొంచెం త్యాగం చేయాలి కదా, కొంచెం నిద్ర త్యాగం చేయాలి. ఉదయం రావాలంటే జూమ్ మీటింగ్ కి వేల మంది ఉన్నారండి, వేల మంది టీం ఉన్నారు. ఈరోజు ఉదయం 5 గంటలు లెగలేకపోతున్నారు. అంటే వీళ్ళందరూ ఎందుకు మరి బెంచికాల్లో తిరగలేకపోతున్నారంటే ఇదే ప్రాబ్లం. చిన్న కమిట్మెంట్. ఉదయాన్నే లెగిస్తే నేను సక్సెస్ అవుతాను. సక్సెస్ అయిన వాళ్ళందరూ ఉదయాన్నే 5 గంటలకే లెగుస్తున్నారు. ఆ ఉద్దేశంతో 5 గంటలు పెడితే 5 గంటలకు నేను రాలేనండి, 5 గంటలకు నేను లెగలేనండి, అసలు చిన్నప్పటి నుంచి 5 గంటలు లేసే బుద్ధే లేదండి, ఆ అలవాటే లేదండి, మీరు కొత్తగా చెప్తే ఎలాగవుతుందండి, మీరు 5 గంటలకు ఎందుకు పెడుతున్నారు సార్, 6 గంటలకు పెట్టచ్చు కదా సార్, లేదంటే 7 గంటలకు పెట్టచ్చు కదా సార్, లేదంటే పగలు పెట్టచ్చు కదా సార్. చూడండి మన పగలు కూడా ఈ మంచి సబ్జెక్ట్ ఇవ్వచ్చు, కానీ టైం సెట్ అవ్వదండి. ఎందుకంటే అక్కడ లేచిన తర్వాత కూడా మన పనులు ఉంటాయి, రోజు డైలీ కార్యక్రమాలు ఉంటాయి, ఫీల్డ్ ఉంటుంది, మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది. పగలంతా ఎక్కడ కష్టపడినా తెల్లవారు 5 గంటలకి మనం అవకాశం ఉంది కాబట్టి తెల్లవారు నిద్రని నేను అరే బాబా నీ పర్మిషన్ లేకుండా నిద్ర నీకు ఎందుకు వస్తుంది, నీ పర్మిషన్ లేకుండా ఎందుకు వస్తుంది ఆలోచన చేయండి. నేను పర్మిషన్ ఇస్తే కదా పడుకో అని పర్మిషన్ ఇస్తే పడుకుని పోతావు, లెగు అని నువ్వు చెప్తే ఆర్డర్ చేస్తే నువ్వు లెగుస్తావు. కానీ మనం ఏం చేస్తున్నాము, మన నిద్రకి ఇంపార్టెంట్ ఇచ్చేస్తున్నాం. ఎప్పుడైతే నిద్రకి ఇంపార్టెంట్ ఇచ్చేస్తున్నామో మన లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ ఇస్తే అదే మనకు వచ్చి కూర్చుంటుంది, అందులో డౌటే లేదు. మన లైఫ్ కి ఏది ఇంపార్టెంట్ ఇస్తున్నాము, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని చెప్తూ ఉంటారు, మా గురువు గారు చెప్తూ ఉంటారు, యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ సర్వెంట్. నీ మైండ్ ఏదైతే ఉందో అది నీకు సర్వెంట్ అని చెప్తున్నారు. నువ్వేం చెప్తే అది చేస్తుంది. నువ్వు ఉదయం 5 గంటలు లెగు అని చెప్పి గట్టిగా చెప్పు, లెగుస్తావు. ఏముందిలే పర్లేదులే ఆన్ చేసి పక్కన పడుకో, అది వింటూ ఉండలే పడుకొని వింటూ ఉండు అని మైండ్ చెప్పింది అనుకో, అది పడుకుని పోతుంది. పక్కన నేను మన వాయిస్ వినిపిస్తుంటది, చాలా మంది మంచం మీద అది పడుకొని ఉంటుంది, అది వాళ్ళ మైండ్కి ఎక్కదు. ఎప్పుడైతే నేను 5 గంటలకల్లా మంచం దిగాలి, దుప్పట తన్ని బయటికి రావాలి, కూర్చోవాలి, కిందన వినాలి, నేర్చుకోవాలి అని చక్కగా పెన్ను పేపర్ పట్టుకొని నేర్చుకొని పాయింట్స్ రాసుకొని అది వాళ్ళ టీంకి ఎవరైతే 4-5 ఉన్నారో వాళ్ళు వీళ్ళు ఫ్రీ అయ్యే టైంలో వాళ్ళు ఫ్రీ అయ్యే టైంలో ఫోన్ చేసి మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, ఇది కదా బిజినెస్ చేయాలి. సో అప్పుడు మనకి సక్సెస్ అని దొరుకుతుంది. కానీ ఏం మాట్లాడుతున్నాం అది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఒకరికొకరు అప్లైన్ డౌన్లైన్ మాట్లాడుకుంటుంటారు. ఏం మాట్లాడుతుంటారు, సినిమాల గురించి మాట్లాడుతుంటారు, ఇండియా కప్ గురించి మాట్లాడుతుంటారు, ఆళ్ళ లవ్ స్టోరీ గురించి ఈ లవ్ స్టోరీ గురించి వీళ్ళు చెప్పుకుంటుంటారు. ఈ పనికి మన నాన్ జనరేటింగ్ పనులన్నీ చేస్తుంటారు. కానీ సక్సెస్ రాలేదని ఒకప్పటి నుంచి బాధపడుతుంటారు. నేను ఇన్ని రోజులు చేశానండి, సక్సెస్ రావట్లేదు, అందుకే నేను వెస్టేజ్ వదిలేశానండి. ఆయన చూసి కొత్తగా జాయిన్ వెస్టేజే మంచిది కాదేమో అని వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు కాదు, నువ్వు కొంతమంది జీవితాన్ని నాశనం చేసి పెడేస్తావు. నువ్వు భూమికి బతకడం భారం, వేస్ట్. అందుకని దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రాత్రికి రాత్రి సక్సెస్ అయిపోవాలంటే అది అవ్వదు, అది మనం గమనించాలి. ఇది 5వ డిస్ట్రిబ్యూటర్ యొక్క ప్రవర్తన. దీన్ని ఓవర్ నైట్ సక్సెస్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఓకే, అలాగే సైలెంట్ పార్ట్నర్, సైలెంట్ డిస్ట్రిబ్యూటర్. ఈ సైలెంట్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే వాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటుంటారు, అన్ని వింటుంటారు, అన్ని మీటింగ్స్ లో ఉంటారు, ఏ మీటింగ్స్ మిస్ కారు, అన్ని మీటింగ్. బూట్ క్యాంప్ కడితే బూట్ క్యాంప్ వచ్చేస్తారు, 1 డే వర్క్షాప్ 1 డే వర్క్షాప్ వస్తారు, గుంటూరులో జరిగితే గుంటూరు వస్తారు, చిలుకూరుపేట జరిగితే చిలుకూరుపేట వస్తారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చేస్తుంటారు, హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. వీళ్ళన్ని మీటింగ్లకి తిరుగుతుంటారు. వీళ్ళ మీటింగ్ లేదు, ఆల్ మీటింగ్ లేదు, ఏ మీటింగ్కి వెళ్ళాలి ఏ మీటింగ్కి వెళ్ళకూడదు, ఇవన్నీ మీటింగ్లు తిరుగుతుంటారు. అప్లైన్ కూడా చెప్పరు, అప్లైన్ చేయకుండా కూడా వీళ్ళు మీటింగ్లు పెడుతూ ఉంటారు, మీటింగ్లకి వెళ్ళిపోతూ ఉంటారు, మీటింగ్ చేస్తుంటారు, బాగుంటుంది, అంతా బాగుంటుంది, సూపర్. కానీ వీళ్ళ భావాలు ఏం చెప్పరు, బయటికి వీళ్ళు చెప్పరు, ఏం మాట్లాడరు, అప్లైన్ కి చెప్పరు, డౌన్లైన్ కి చెప్పరు. ఓకే, ఎవరితోనే ఏం మాట్లాడరు, చాలా సైలెంట్ గా ఉంటారు. మాట్లాడితే వాళ్ళకి సక్సెస్ దొరుకుతుంది, ఎందుకంటే చాలా నేర్చుకుని ఉన్నారు, వాళ్ళ లోపల చాలా భావాలు ఉన్నాయి, అవి వ్యక్తపరిస్తే వాళ్ళకి సక్సెస్ దొరుకుతుంది. కానీ వీళ్ళ కొత్త వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడరు.
వీళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో నాకు వీళ్ళు మాట్లాడితే ఏమనుకుంటారు ఏదో, సరే వద్దులే. ట్రైన్ లో మాట్లాడాలని మనసులోకి వచ్చినా వీళ్ళు బయటికి వ్యక్తపరచరు, చాలా సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు చాలా సైలెంట్ గా వీళ్ళు ఉంటుంటారు కాబట్టి వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ వీళ్ళకి కూడా దొరకదన్నమాట. అలాగే మనకి ఆ ఏడోది ఒక రకమైన మనస్తత్వం ఉంటుంది. ఇది టీమ్ ప్లేయర్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళకి తెలుసు ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ బిజినెస్, ఇది లాంగ్ టర్మ్ ఆడాలి, ఇది చాలా లాంగ్, ఇది మంచి బిజినెస్, ఇది కొంచెం టైం పడుతుంది కానీ ఇందులో చాలా పెద్ద సక్సెస్ ఉంది. నేను అనుకున్న బెంజ్ కార్ అవుతుంది, నేను అనుకున్నటువంటి 1,00,000 ఇన్కమ్ అవుతుంది, నేను అనుకున్నటువంటి 5 లక్షల ఇన్కమ్ అవుతుంది, నేను అనుకున్నట్టు ఆ ఇల్లు కట్టించవచ్చు, విల్లా కొనుక్కోవచ్చు, నేను అనుకున్న ప్రాపర్టీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ ప్రాపర్టీ కొనాలని, అది కొనడానికి అవుతుంది. అలాగే నేను అనుకున్నటువంటి నా పిల్లల్ని లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నాను, అది కూడా అవుతుంది. అంటే వాళ్ళకున్న డ్రీమ్స్ అన్ని అవుతాయి. ఇది లాంగ్ టర్మ్ బిజినెస్, అన్ని విషయాలు వీళ్ళకి అర్థం అవుతుంటది. కానీ ఇక్కడ వీళ్ళకి ఇది కూడా తెలుసు, ఈ ఆట నా ఒక్కరితోనే అవ్వదు, అందరూ పాల్గొవాలి, అందరినీ ఇందులోకి పాల్గొనేటట్లు చేయాలి అని ఇతను చాలా తపన చెందుతూ ఉంటాడు. నేను నేర్చుకోవాలని తను నేర్చుకుంటూ ఉంటాడు, నేర్పించాలని నేర్పిస్తూ ఉంటాడు. అందరికీ సక్సెస్ అయ్యేటట్టు చెయ్యాలి అంటే ఈ యొక్క ఏదైతే ఉందో సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ డూప్లికేట్ అయ్యేటట్టు చూడడానికి ఎంతో ప్రయత్నం తపన చెందుతుంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. సో అందరూ సక్సెస్ అయ్యేటట్లు చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుందని దీనికి తెలుసు. అన్ని వీళ్ళకి తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా అన్ని విషయాలపై చాలా పట్టు అనేది వీళ్ళకి ఉంటుంది. ఓకే, మీటింగ్స్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, అందరికీ ఒకలా చెప్పరు, ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తూ ఉంటారు. వీళ్ళు గెలుస్తారు, టీమ్ చేస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు, ఒక రూల్ ఫాలో చేస్తూ ఉంటారు. ఓకే, టీం చేస్తారు, టీంకి మోటివేటివ్ చేస్తూ ఉంటారు, టీంకి సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి గెలిచే వరకు ఆట ఆపరు, ఆడుతూనే ఉంటారు. వీళ్ళు గెలిచే వరకు ఆట ఆడుతూనే ఉంటారు. వీళ్ళు అలాగా కంటిన్యూగా చేస్తూ ఉంటారు. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు. ఎప్పుడు బిజినెస్ లోకి రాకముందు వీళ్ళు బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గెలిచేసరికి వీళ్ళ యొక్క టోటల్లీ ఆ పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. ఆలోచన విధానం కానీ, ఆ చూపు కానీ, అలవాట్లు కానీ, ప్రవర్తన కానీ, పద్ధతి కానీ, మాట్లాడే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ, హెల్ప్ చేసే విధానం కానీ, ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళని ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఎవరి నుంచి అయితే మనం ఉపకారం చెందుతున్నామో అది ఎంతవరకు మనం మైండ్లో పెట్టుకోవాలి, ఎంతవరకు అది గుర్తుంచుకోవాలి, ఇదంతా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అది సేమ్ పీస్గా అంటే మొన్న ఏదైతే ఉన్నారో నిన్న ఉండరు, నిన్న ఏదైతే ఉన్నారో ఈ రోజు ఉండరు, ఈ రోజు అయితే ఉన్నారో రేపు అలా ఉండాలనుకోరు, అలా ఉంచాలనుకోరు. వాళ్ళు ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుంటుంటారు, ముందుకెళ్తుంటారు. వాళ్ళ ప్రయాణాన్ని ఆపరు, ఏ దేనికి ఆపరు, ఏ విషయానికి ఆపరు, ఏ అడ్డంకి వచ్చినా ఆపరు. ఇంట్లో వాళ్ళు ఆపినా ఆగరు, పక్కింటోడు ఆపినా ఆగరు, ఫ్రెండ్స్ ఆపినా ఆగరు. వీళ్ళు మాత్రం చేసుకుంటూ వెళ్తుంటారు. అన్ని రైట్ వేలో చేస్తుంటారు, అబద్ధాలు ఆడరు, నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఒక టీంకి పెద్ద టీం చేయాలి అంటే ఏమేం ప్లే చేస్తే అవుతుందో ఆ ప్లేస్ ఆ యొక్క ప్లేయర్ గా అయిపోతుంటారు అనమాట. అవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళని టీం ప్లేయర్ అని అంటారు. ఇది 7వ డిస్ట్రిబ్యూటర్ యొక్క మనస్తత్వం. నెక్స్ట్ మనకి 8వ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, వీళ్ళని ప్లాన్ ఫాలోవర్ అంటారు. వీళ్ళని మనం ఫాలో అంటే వీళ్ళు ప్లాన్ చేస్తారు, ప్రతిదీ ప్లాన్ చేస్తారు, రాంగ్ ప్లాన్ చేయరు. మీటింగ్స్ ప్లాన్ మీదే చేస్తూ ఉంటారు. అంటే ఇంతమందికి మీటింగ్ పెట్టేస్తుంటారు, వచ్చేయండి అంటారు. అవతల ఎక్కడైతే మనం వెళ్ళాలో ఆ ఏరియా ఒక ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ వాళ్ళకి కన్సల్ట్ చేయరు, వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. చిలకలూరుపేట స్టాక్ పాయింట్ లో మీటింగ్ వచ్చేసి అండ్ చిలకలూరుపేట స్టాక్ పాయింట్ ఫోన్ చేసి అతనితో పర్మిషన్ తీసుకోవాలి. అతను ఆ టైంకి షాప్ ఓపెన్ చేసేటట్టు ఉండాలి, కుర్చీలు ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, రావాలి, వీళ్ళు ఇన్నింటికి రావాలి, ఇన్నింటికి స్టార్ట్ చేయాలంటే ఎన్నింటికి రావాలి. 1 సెకండ్. డాడీ మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. సారీ అండి, కాల్ వచ్చింది.
జనాలకి పాపం ఎప్పుడు ఏం డౌట్ వస్తే అప్పుడు చేసి అడిగేయాలి వెంటనే, లేకపోతే వాళ్ళకి మనసు ఉండదు. ఎక్కడ ఉన్నాం మనం? ప్లాన్ ఫాలో అవ్వాలి. వీళ్ళు ప్లాన్ చేస్తారు, ప్రతిదీ ప్లాన్ టు ప్లాన్ చేస్తారు, వర్క్ లో ప్లాన్ చేస్తారు, రాంగ్ ప్లాన్ చేయరు, మీటింగ్ ని ప్లాన్ చేస్తారు, ప్రతి పని ప్లాన్ చేస్తారు. అదే అవుతుంది లేదు. వీళ్ళు చాలా మంది ఒక పని చేయాలనుకో, మీటింగ్ చేయాలనుకో, ఆ మీటింగ్ అలాగే వాళ్ళు వచ్చేస్తారులేండి, అయిపోతుంది అంటారు. అలాగే ఎలా అవుతుంది? మన ప్రమోషన్ ఉండాలి కదా, ఎలా ప్రమోషన్ చేయాలి, మనం ఇన్నింటికి మీటింగ్ చేయాలంటే ఎన్నింటికల్లా మనం రావాలి, మన టీం ఎన్నింటికల్లా ఇన్వైట్ చేయాలి, అక్కడ కుర్చీలు ఎలా వేయాలి, ఏ డైరెక్షన్ లో వేయాలి, ఎవ్రీథింగ్ ప్రతిదీ ప్లాన్ చేస్తారు, ప్రతిదీ ప్లాన్ చేస్తారు. కొంతమంది మీటింగ్ చేస్తుంటారు, కుర్చీలు కూర్చోబెట్టే విధానం ఉండదు. అంటే ఇటు డోర్ వైపు ముఖం పెడతారు, అంటే అందరూ వచ్చే వైపు వీళ్ళు చూసే విధంగా పెడుతుంటారు. అలాగే ఎప్పుడు పెట్టకూడదు. అలాగే ఎప్పుడు పెడితే ఈ మీటింగ్ చేస్తూ ఉంటాము, ఈ కళ్ళన్నీ డోర్ వైపు ఉంటాయి. ఒక మనిషి వచ్చినా ఈ కళ్ళన్నీ అటు వెళ్ళిపోతుంది, ఈ మైండ్ అంతా ఈ డ్రెస్ లో వచ్చారా, ఓకే వీళ్ళ దగ్గర ఇంత బంగారం ఉందా, వీళ్ళ దగ్గర ఏమీ లేదా, ఈడేటి చెప్పలేకుండా వచ్చేసాడు, ఈడేటి ఇలా వచ్చి ఈ రకాల అంటే అక్కడ వచ్చిన ఆ వ్యక్తి యొక్క మీద స్వభావం ఏదైతే ఉందో ఈ మీటింగ్ మైండ్ దృష్టి కాస్త అటు వెళ్ళిపోతుంది, అది మీటింగ్ డిస్టర్బ్ అయిపోతుంది. అలా కాకుండా ప్లాన్ టు ప్లాన్ లో ఎక్కడ కూర్చోబెట్టాలి, ఒక అప్లైన్ ఎక్కడ కూర్చోబెట్టాలి, లీడర్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, లీడర్ మాట్లాడేటప్పుడు ఎక్కడ నిల్చొని మాట్లాడించాలి, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. వీళ్ళు 100% సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, రోజుల్ని, గంటల్ని, మాటల్ని, ఆలోచనల్ని అన్నిటినీ ప్లాన్ కరెక్ట్ గా చేసుకుంటుంటారు. వీళ్ళు సూపర్ సక్సెస్ అవుతారండి. టీమ్ ప్లేయరు, నెక్స్ట్ ప్లాన్ ఫాలో అవ్వరు. ఈ రెండు ఆలోచనలు మనలోకి వెళ్ళాలండి. టీమ్ ప్లేయర్ ఏం చేస్తున్నాడు, ప్లాన్ ఫాలో ఏం చేస్తున్నారు, ఈ రెండు మనస్తత్వాలు మనలోకి రావాలి. ఆ తర్వాత 9వది పాజిటివ్ అండ్ నాట్ యాక్షన్ డ్రీమ్ డిస్ట్రిబ్యూటర్స్ మాట. వీళ్ళ దగ్గర పాజిటివ్ ఉండదు అండ్ యాక్షన్ ఉండదు అన్నమాట. వాళ్ళ దగ్గర ఒక డ్రీమే ఉండదు అన్నమాట. పాజిటివ్ అండ్ నాట్ యాక్షన్ డ్రీమ్ డిస్ట్రిబ్యూటర్ అంటే అతని దగ్గర పాజిటివ్ ఉంటుంది, డ్రీమ్ ఉంటుంది, బట్ యాక్షన్ ఉండదు. ఇది ఈ మనస్తత్వం మనకు ఉంటే అవుతుంది. వీళ్ళు చాలా పాజిటివ్ గా డ్రీమ్ చేస్తారు, ఎస్ సార్ కరెక్ట్ అన్నీ అంటారు, ప్రతి నెగిటివ్ కూడా పాజిటివ్ గా తీసేసుకుంటారు. కానీ ఇంటి నుండి బయటికి రాదు, అంటే యాక్షన్ చేయరు. పని చేయకపోతే సక్సెస్ వస్తే మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ, మీ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ యొక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిపోతారు. ప్రతి ఒక్కరికి సక్సెస్ దొరుకుతుంది. అంటే మనం పాజిటివ్ గా ఉండడం కాదండి, యాక్షన్ ఉండాలి. యాక్షన్ వెరీ ఇంపార్టెంట్. మీరు రోజు 5 గంటలు జూమ్ లోకి వచ్చేస్తున్నారు, సూపర్, కంగ్రాచులేషన్. ముందు నేర్చుకోవడానికి రెడీగా ఉంటున్నారు, బట్ మీరు యాక్షన్ చేస్తున్నారా, బయటికి వెళ్తున్నారా, బయట మాట్లాడుతున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే టీమ్ ప్లేయరు, ప్లాన్ ఫాలోవర్ కేటగిరీకి మారితే ప్రెస్టేజ్ లో సక్సెస్ దొరుకుతుంది. ఒక టీమ్ ప్లేయర్ గా, ప్లాన్ ఫాలోవర్ గా మారితే ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది. ఈ 2 విషయాలు నేర్చుకోవాలి. 7 టీమ్ ప్లేయరు, 8 ప్లాన్ ఫాలోవర్. ఈ 2 యొక్క ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు మనం పెద్ద టీం తయారు. ఎందుకంటే రోజు మనీ కావాలా వద్దా? రోజు మనీ కావాలా, ఒకసారి కావాలా, అప్పుడప్పుడు కావాలా, ఎప్పుడూ కావాలా? 1 టైం గ్రోత్ కావాలా, 1 టైం మనీ కావాలా, సమ్ టైం మనీ కావాలా, లైఫ్ టైం మనీ కావాలా? ఫస్ట్ డిసైడ్ ఇక్కడ చేయాలి. అందరికీ లైఫ్ టైం మనీ కావాలి, రోజు మనీ కావాలి. రోజు మనీ కావాలంటే రోజు దొరుకుతుంది, కానీ కొన్ని పనులు మనకి మనం చెక్ చేసుకోవాలి, చెక్ లిస్ట్ తీసుకోవాలి, చెక్ లిస్ట్ రాసుకోవాలి. ఏం చేయాలి? చెక్ లిస్ట్ ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ వెస్టేజ్, ఇన్ వెస్టేజ్. ఏదైతే ఈ వెస్టేజ్ లో చెక్ లిస్ట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ మీరు తయారు చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అందులో మనం చెక్ చేసుకోవాల్సింది
నేను బిలీఫ్నెస్ తో ఉన్నానా, నా మీద నాకు నమ్మకం ఉందా అని సెల్ఫ్ గా చెక్ చేసుకోవాలి. అంటే మనం విస్టేజ్ చేస్తున్నాము, విస్టేజ్ ని 100% నేను నమ్ముతున్నానా, నేను బిలీవ్ చేస్తున్నానా, ఇందులో నాకు ₹1,00,000 వస్తుందని నేను నమ్ముతున్నానా, ఇందులో నాకు కార్ వస్తుంది. నమ్మకమే లేకపోతే ఎలా సక్సెస్ వస్తుంది చెప్పండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా మంది థాట్ చేస్తున్నారు, ఆగిపోతున్నారంటే ఫస్ట్ సెల్ఫ్ చెక్ లో వాళ్ళు చెక్ చేసుకోవడం దృష్టి పెట్టి ఫస్ట్ వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళు ₹1,00,000 ఇందులో తీసుకుంటారని నమ్మకం లేదు, 20,000 తీసుకుంటారని నమ్మకం లేదు, ఒక వ్యక్తిని జాయిన్ చేయగలనని నమ్మకం లేదు, ఒక వ్యక్తికి మీటింగ్ చేయగలనని నమ్మకం లేదు. ఏమీ నమ్మకం లేకుండా, ఆ నమ్మకమే అతను స్ట్రాంగ్ చేసుకోకుండా, అతని ఇన్నర్ లో ప్రయాణం చేయకుండా, ఇన్నర్ లో గట్టిగా ఆ విషయాన్ని ఏదైతే సాధిస్తాననుకుని వచ్చాడో అది సాధిస్తానని అనుకోకపోతే అతనికి సక్సెస్ చూస్తారా? ఎవరికి వాళ్ళ మీద నమ్మకం ఉందో తనకి తాను మోటివేట్ కాలేదు, ఎప్పుడు నమ్మకం లేనట్లే మాట్లాడతారో, అప్లైనర్ మీద ఆధారపడతారో, నమ్మకం ఉండదో, నమ్మకం ఎలా పెరుగుతుంది అని తెలియదు అతనికి, పెంచుకోవడానికి దాని యొక్క ఏమి యాక్షన్ చేయరు. తనకు తాను మార్కెట్లోకి వెళ్ళాలని ఉండదు, మాటలు పాడాలి, దెబ్బలు తగిలించుకోవాలి, బయటకు వెళ్ళాలి, శ్రమ పడుతూ ఉంటే నమ్మకం అదే పెరుగుతుంది. ఇవన్నీ చేయకపోతే నమ్మకం ఎలా పెరుగుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవన్నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి. ఓకేనా? బయటికి వెళ్ళాలి, దీని గురించి మాట్లాడుతూ ఉండాలి. బట్ బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మీకు దొరికేదంతా పాజిటివ్ కాదు, అంతా నెగిటివే. అందుకే మీరు చాలా పాజిటివ్ ఉండడం. నేను ఎలాగైనా కారు కొని తీస్తాను, నేను ఎలాగైనా 1,00,000కి వెళ్తాను, నేను ఎలాగైనా 5,00,000కి వెళ్తాను, నేను ఎలాగైనా ఇప్పుడు బెంచ్ కార్ కొంటాను. నిన్న మా అబ్బాయి ఉన్నాడు, వాడి వయసు చాలా చిన్నది, వాడి నబీత్ మా అరుణ వాళ్ళ బాబు అన్నమాట. ఆ బాబు వాడు ఎంత చూపిస్తుంటే కార్లు నాకైతే మర్చిపోతుంది. నేను చాలా కార్లు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు చాలా చదువుతుంటే 5వ తరగతో 3వ తరగతి సంథింగ్. వాడు ఆ కార్ల గురించి చూపిస్తుంటే ఒక్కొక్క కార్ యొక్క ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసింది. అంటే అది ఎంత పిచ్ ఉందో కార్లు చేయాలండి, అది ఎంత ఉంది ఇప్పటి నుంచి అని మా ఇంట్లో నాకు అర్థమవుతుంది. అది చూపిస్తూ కారు చిన్న కార్లు చూపించట్లే, అసలు ఇండియాలో నడవ కార్లు అలాంటి కార్లు చూపిస్తున్నాడు. ఒక్కొక్క కారు 21 కోట్లు 18 కోట్లు ఆ రేంజ్ లో చూపిస్తున్నాడు మన ఇండియన్ డబ్బులు ప్రకారం. అంత కాస్ట్లీస్ట్ కాదు, దానికి ఫ్యూచర్ చెప్తున్నాడు, అది ఎలా ఉందని, అది ఎలా రన్ చేస్తుంది, దానికి మోడల్ ఏంటి, దానికి ఆకారం ఏంటి, అదన్నీ నాకు సెల్లో చూపిస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత డ్రీమర్ రా ఇది ఇప్పటి నుంచి అని. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ భావన కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సక్సెస్ అయ్యారో ఈ ప్రపంచంలోని వాళ్ళ క్షేత్రాల్లోని విశ్వనాథ ఆనంద్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, వీళ్ళందరికీ వాళ్ళ మీద చాలా నమ్మకం ఉందండి. చాలా అపారమైన నమ్మకం ఉండబట్టే వాళ్ళు విజయం సాధించారు. మనకేంటంటే ఈ రోజు ఈ మీటింగ్ విన్న వెంటనే కొంచెం నమ్మకం వస్తుంది, బయట నలుగురితో మాట్లాడడం అంటే నమ్మకం మళ్ళీ గాలి తీసేస్తారు. మళ్ళీ ఇది అవదా వేస్టా అని చెప్పేసి వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటారు, వాళ్ళ నమ్మకాన్ని వదిలేసుకుంటారు, ఆశల్ని వదిలేసుకుంటారు, విశ్వాసాన్ని వదిలేసుకుంటారు. అదే ఒకరు చెప్తే నీకు నమ్మకం కలుగుతుంది, ఇంకొకరు చెప్తే నమ్మకం పోతుంది అంటే నీ యొక్క నమ్మకం పరిస్థితి అసలు నీకు నమ్మకం ఉన్నట్ట లేదంట. నీ యాటిట్యూడ్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పినప్పుడు నా మాట విని మీరు సూపర్ సార్, మీరు ఎక్సలెంట్ సార్, మీరు గ్రేట్ సార్, మీరు కరెక్ట్ సార్ అంటారు. ఇంకొకరు ఎవరో వెళ్ళి చెప్తారు అలా, అప్పుడు మీరు గ్రేట్ సార్, కరెక్టే సార్, అప్పుడు కరెక్ట్ కాదు సార్, వాళ్ళ మాటలు నమ్మాలి సార్. నువ్వు ఎవరిని నమ్మాలి? ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నీ ప్రయాణంలోని నువ్వు జర్నీ చేస్తున్నావు కదా, జర్నీ చేస్తున్నప్పుడు వెస్టేజ్ లో జర్నీ చేసినప్పుడు వెస్టేజ్ ఏంటి అని నీకు అర్థం అయ్యిందా? అర్థం కాకపోతే ఏదో రోజు నువ్వు బయటకు వెళ్ళిపోతావు, ఇంకా ఫ్రెండ్షిప్ ఉండదు, ఇంక ఎగిరిపోతుంది. నమ్మకం అని ఎప్పుడు నిలబెట్టుకోవాలండి, నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏంటంటే వేరే వాళ్ళు వచ్చి వెస్టేజ్ గురించి ఇది చెడ్డ కంపెనీ, ఇది డబ్బులు ఇవ్వదు, ఇది మంచిది కంపెనీ కాదు, ఇది ఫాల్తూ కంపెనీ, ఇది మంచోడు కాదు, ఇది వేస్ట్ ఫెలో
అని చెప్పిన ఆ వ్యక్తితో నువ్వు జర్నీ చేసావు కదా, ఆ సిస్టంలో నువ్వు జర్నీ చేసావు కదా, వెస్టేజ్ గురించి నువ్వు తెలుసుకున్నావు కదా, ఏం తెలుసుకున్నట్టు నువ్వు? వెస్టేజ్ హెల్పింగ్ చేస్తుందా లేదా? అరే బాబా, కరోనా టైంలోని ఎంతమంది క్వాలిఫై అవ్వకపోయినా డబ్బు ఇచ్చింది. ఆ టైంలో పాపం వాళ్ళు గడుపుకున్నారు. ఆ విశ్వాసం ఉంచుకోవాలి కదా, నీకు హెల్ప్ చేశారు కదా, ఆ విశ్వాసం ఉంచుకోవాలి కదా. నువ్వు అడిగితేనే ఇచ్చారా? అలీ గారు అడగకుండా హెల్ప్ చేశారు. గ్రేట్ పర్సన్ అని చెప్పచ్చు. ఆ రోజు ఎంతో మంది క్వాలిఫై కదా నాకు ఫోన్ చేసి, నా టీంలో చాలా మంది ఫోన్ చేసి, సార్ ఇది సార్ నేను క్వాలిఫై కాలేదు, డైరెక్టర్ కాలేదు, అయితే కంపెనీ నాకు డబ్బు ఇచ్చింది సార్, మినిమం అమౌంట్ మెయింటైన్ చేస్తుంది సార్, మినిమం మనీ మనకి ఇచ్చింది సార్, ఎంత హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఈ మంత్ మేము బయటికి వెళ్ళలేకపోయాను, అయినా కంపెనీ భారీగా డబ్బు అకౌంట్లో వేస్తారంటే ఎంత గ్రేట్ పర్సన్ రా సార్ అని చెప్పి కొంతమంది. ఆ తర్వాత వేరే వేరే ప్లాన్స్ దొరికితే అక్కడ బాగా డబ్బులు తిరుగుతాయని ఇక్కడ కాల్దండి, ఇక్కడ తలదండి అడిగిపోయారు. చూడండి, ఆ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఆ సిస్టంలో వాళ్ళ టీంలో బాగా పనిచేస్తున్న వాళ్ళందరినీ గ్రూప్ నుంచి తీసేసి వాళ్ళు మళ్ళీ వేరే గ్రూపుల్లోకి వెళ్తారు. ఏదో రకరకాలుగా చేస్తుంటారు. ఎప్పుడైతే విలువ లేని ప్రయాణం జరుగుతుందో, ఆ విలువ లేదని తెలుసు, నేను చేస్తున్న పనికి విలువ లేదు అని తెలుసు, నేను అదే పని చేస్తూ ఉంటాను, నా లైఫ్లో విలువ ఎక్కడ దొరుకుతుంది, నాకు సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది. సో ఎప్పుడైతే మనం విలువైన ఆలోచనలు నింపుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మన మీద మనకు అపారమైన నమ్మకం కలుగుతుంటుంది. అంటే ఆ యొక్క సిస్టాన్ని, ఆ యొక్క వ్యక్తిని, లేదంటే ఆ యొక్క టీంని, లేదంటే మన యొక్క వెస్టేజ్ని దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము. అర్థం చేసుకుంటున్న బట్టే మన నమ్మకం అనేది పెరుగుతుంది. నమ్మకం ఒక రాత్రి కలదు. ఇప్పుడు ఎవరో కొత్త వ్యక్తితో పరిచయం చేసుకున్న, బిజినెస్ చెప్పాలని బస్సులో పరిచయం అయ్యారు. అతనికి నాకు నమ్మకం ఒక్క రాత్రికి నన్ను నమ్మేయండి. అతను ఒక్క రాత్రికి నమ్మేసి 1 గంట ప్రయాణంలో, 2-3 గంటలో, 4 గంటల ప్రయాణంలో ఏదో మీటింగ్ చెప్పాను, ప్లాన్ చెప్పాను, ప్రొడక్ట్ చెప్పాను, ఆ కొంచెం ప్రయాణంలో వాళ్ళకి నమ్మకం కలదు. అందుకని ఫాలో అప్ అనేది ఒక పెద్ద విధానం ఉంది, చాలా మంచి విధానం ఉంది. ఆ ఫాలో అప్ ఎలా చేయాలో అని మనం ఎంత నేర్చుకున్నా అందులో ఉందండి. అంతా నేర్చుకొని ఎక్కడ ఏ సమయ సందర్భం బట్టి ఏ వ్యక్తి దగ్గర ఎలా ఫాలో అప్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉండదు. ఫాలో అప్ అనేది వండర్ఫుల్ సబ్జెక్ట్. కేవలం ఆ ఫాలో అప్ వల్లే సక్సెస్ దొరుకుతుంది, ఆ ఫాలో అప్ వల్లే ఫెయిల్యూర్ దొరుకుతుంది. రైట్ ఫాలో అప్ సక్సెస్ ఇస్తుంది, రాంగ్ ఫాలో అప్ ఫెయిల్యూర్ ఇస్తుంది. అది ఇంపార్టెంట్ కూడా. ఎవరైతే వాళ్ళ క్షేత్రాల్లో చాలా సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ చాలా నమ్మకం ఉండబట్టి వాళ్ళు విజయం సాధించారు. మనలో చాలా మందికి మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల మన కళను సాధించలేకపోతుంది. ఈ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎవరైతే సాధించారో వాళ్ళందరూ మీలాగా నాలాగా చిన్న స్థాయి నుంచి ఎదిగారు. చిన్న పని నుండే వాళ్ళు నమ్మకం పెట్టారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు. ఈరోజు అపారపు పేర్లు అయ్యారు. అందుకే మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే, డు యూ బిలీవ్ మై సెల్ఫ్? నన్ను నేను నమ్ముతున్నానా? అది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైతే మన మీద నమ్మకం లేదో మనం అందరినీ నమ్మవలసిందే. అందరినీ నమ్మేస్తాం, అప్పుడు అందరు వెనకాతలు వెళ్ళిపోతుంటాం మనం. ఎప్పుడైతే ఆ వెనకాతలు వెళ్ళిపోయేటప్పుడు కూడా మన మీద మనం నమ్మకం లేదు కదా, ఆ వెనకాతలు వెళ్ళే వ్యక్తి ఎలాంటి కూడా గమనించాం, ఆ చేయి పట్టుకుని వెళ్ళిపోతుంటాం. నాకు కళ్ళెదురుగా నాకు చాలా కనిపిస్తుంది. నీలో ఇంటెన్సీ లేనప్పుడు, నీలో కరెక్ట్ లేనప్పుడు, నీ ఆలోచనలో కరెక్ట్ లేనప్పుడు, నీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళనే బురద జల్లాలని చూసినప్పుడు, ఎవరినైతే నువ్వు కింద తొక్కియాలని చూస్తున్నావో అంటే నీ ఇంటెన్షన్ కరెక్ట్ లేదు. నీ ఇంటెన్షన్ కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఎవరితో వెళ్ళు, ఎక్కడ తిరుగు, ఎక్కడ నువ్వు చెప్తున్నానో నువ్వు జీవితాంతం కష్టపడి దొరుకుతుంది. ఎప్పుడైతే నన్ను నేను అర్థం చేసుకుంటానో, నేను రైట్గా ఉన్నానా లేదా, ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళకి విలువ ఇస్తున్నానా లేదా, వాళ్ళు గౌరవిస్తున్నానా లేదా, వాళ్ళతో కలుస్తున్నానా లేదా, వాళ్ళతో చేస్తున్నానా లేదా, ఎప్పుడైతే నేను ఈ విధానంలో ఉన్నానో, చాలా మంది ఇది చేస్తూ ఉంటారు. అప్లైన్ ఎంతో కష్టపడి బిజినెస్ లోకి తెస్తాడు, వాళ్ళ కింద సేవ చేస్తాడు, ఎంతో తిరిగారు, ఎంతో నిలిచిపెట్టారు. ఇప్పుడు ఒక్కసారి అప్లైన్ పెట్టి ఆ పై అప్లైన్ దగ్గరికి, అల్లాల దగ్గరికి, ఇడ్లీ దగ్గరికి, ఆడి దగ్గరికి, ఇంటి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. ఎంత అద్భుతమైన విలువలు ఉన్న వ్యక్తిలో చూడండి.
వీళ్ళకి గోల్దంటే దండం పెట్టాలి. వీళ్ళకి విలువ విలువ ఇవ్వాలి అంటారు, విలువ దేని పనులు ఇవే చేస్తారు. అలాగ అవ్వదండి. నీ ఇంటెన్షన్ క్లారిటీగా లేనప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి అడుగు, నేను చేస్తుంది కరెక్టా అని. నీ అంతరాత్మ అడుగు, నీ అంతరాత్మ నువ్వు పక్కన చెప్తుంది నువ్వు చేస్తుంది రాంగ్ రా బాబు అని. కానీ ఆ రాంగ్కే సమర్థిస్తూ ఆ రాంగ్ వ్యక్తులతోనే మనం చేయకూడదు, ఆ రాంగ్ వ్యక్తులతోనే తిరుగుతుంటే సక్సెస్ ఎక్కడ దొరుకుతుంది. సో అందుకనే ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఎప్పుడైతే మనం రాంగ్ ప్రాక్టీస్ చేస్తే మన నమ్మకం రాంగ్గా డెవలప్ అవుతుంది. ఒక రైట్ విషయాలతో మనం ఫాలో చేస్తే, దాన్ని నేర్చుకుంటూ ఉంటే రైట్ నమ్మకం ఏర్పడుతుంది. మీరు విస్టేజ్లో రైట్ నమ్మకాన్ని పెంచుకుంటున్నారా, రాంగ్ నమ్మకం పెంచుకుంటున్నారా, రాంగ్ టీంను ఫాలో అవుతున్నారా, రైట్ టీంను ఫాలో అవుతున్నారా, రైట్ సిస్టాన్ని ఫాలో అవుతున్నారా, కంపెనీ సిస్టాన్ని ఫాలో అవుతున్నారా, పొరపాటును మీ సిస్టాన్ని యాడ్ చేసేస్తున్నారా, ఇదంతా సెల్ఫ్ చెక్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో గెలుస్తున్నారు, ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తితో మీరు వెళ్తున్నారా, డబ్బులు వచ్చే వ్యక్తి వెనక వెళ్ళిపోతున్నారా చూడండి. డబ్బు ఈరోజు వచ్చేస్తుంది, రేపు నిల్చోబెట్టుకున్న నాలెడ్జ్ ఇంపార్టెంట్. నేను దాన్నే నమ్ముతాను, నాలెడ్జ్ని నమ్ముతాను. ఈరోజు నాకు ₹1,00,000 రాకపోవచ్చు, ఈరోజు నాకు 10 లక్షలు రాకపోవచ్చు, లేదంటే 50 లక్షలు రాకపోవచ్చు, ₹1,00,00,000 రాకపోవచ్చు. బట్ నేను ఏదైతే ఈరోజు తీసుకుంటున్నానో, లక్షలు తీసుకుంటున్నానో, ఏదైతే నేను ముందుకు వెళ్తున్నానో, ఈ లక్షలు కాస్త రేపు నేను అనుకున్న 10 లక్షలు వస్తుంది, 50 లక్షలు వస్తుంది, ₹1,00,00,000 వస్తుంది అనే నమ్మకం. ఎందుకంటే దానికి తగ్గ సబ్జెక్టు, దానికి తగ్గ ప్రిపరేషను నాకు నేను తయారు చేసుకుంటున్నాను. ఎవరెవరు నా గురించి ఏమనుకుంటే నాకేంటి, నా గురించి నేనేమనుకుంటున్నాను, అది మోస్ట్ ఇంపార్టెంట్. సిద్ధార్థ్ సింగ్ గారి డైలాగ్ మరీ బాగా చెప్తాను. సిద్ధార్థ్ సింగ్ చెప్తారు, ఎవరెవరి గురించి నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు, నో ప్రాబ్లం, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ సబ్జెక్ట్ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నీ విలువేంటి, అది నువ్వు పెంచుకుంటూ వెళ్ళిపో. నువ్వు చేయవలసింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరికి ఏం మాట్లాడాలి తెలియక నేను చాలా సందర్భాల్లో చాలా టైం నాకు తెలియక ఒక వాళ్ళని విమర్శించడం, వీళ్ళు విమర్శించడం, అలాగా ఇలాగా నేను కూడా చేశాను. ఎప్పుడైతే సిద్ధార్థ్ సింగ్ గారిని వింటున్నానో, నేర్చుకుంటున్నానో, ఎప్పుడైతే సిస్టమ్ ఏంటి అర్థం చేసుకుంటున్నానో, ఎప్పుడైతే నేను నెమ్మదిగా కారులోకి వచ్చాను, జాబ్ వదిలేను, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇది మోస్ట్ ఇదంతా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం మార్చుకోగలిస్తే డెఫినెట్లీగా మనం చాలా పెద్ద సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అలాగే రెండవ చెకింగ్ ఏం చేయాలంటే, హౌ ఈజ్ మై ఎనర్జీ అండ్ క్లారిటీ. నేను చేస్తున్న పనిలో నేను ఎంత ఎనర్జీగా ఉన్నాను, ఎంత క్లారిటీగా ఉన్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఎలా ఉంది? ఈ ప్రపంచంలో ఎనర్జీ పీపుల్ మాత్రమే గెలుస్తున్నారండి. అంటే నేను ఎనర్జీ లేకపోతే గెలవలేను. ఎప్పుడైతే నాకు నేను అర్థమయ్యానో, నేను స్లోలీ నాలో ఎనర్జీ లెవెల్ని పెంచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే గాంధీజీ ఫుల్ ఎనర్జీతో ఉండకపోతే దేశానికి స్వాతంత్రం రాకపోయింది. మీరు నల్లగా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, దెబ్బగా ఉన్నారా, బక్కగా ఉన్నారా, ఓకే, ఇది కాదు. మీ వాయిస్లో ఎంత ఎనర్జీ అండ్ క్లారిటీ ఉందో దాని మీద మనం సక్సెస్ ఉంటుంది. మనం బాగా ఎనర్జీగా యాక్టివ్గా ఉండే వాళ్ళతోనే మనం ఉండడానికి ఇష్టపడతాం కదా. అందుకే ఎనర్జీగా ఉండాలి. అమితాబ్ ఏజ్ ఈరోజు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాను. 68-70 సంవత్సరాలు ఉంటారు అతనికి. కానీ ఈ రోజుకి అతను 4:30కే లెగిసి రాత్రి 11 గంటల వరకు ఎంతో ఎనర్జీతో ఉంటారు. సక్సెస్ అయిన అందరూ చూడండి, మోడీ గారిని చూడండి, చంద్రబాబు నాయుడు చూడండి, ఆ వయసులో కూడా అంత ఎనర్జీగా ఈరోజు ఇల్లుని మనం మెయింటైన్ చేయడం కష్టం. ఇంతమంది దేశాన్ని ఇది చేస్తున్నాడంటే ఎంత ఎనర్జీ లేకపోతే అది. అంటే ఒక ఎనర్జీ లేని వ్యక్తి నేను మన బిజినెస్లోకి తేవాలి అంటే మనకి ఫుల్ ఎనర్జీ ఉంది, అవతల వ్యక్తికి ఎనర్జీ లేదు. మనలో ఎంత ఎనర్జీ ఉంటే వాళ్ళు మనతో వస్తారో దాని మీద మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను ఎప్పుడు ఫుల్ ఎనర్జీగా యాక్టివ్గా ఉంటాను. వెస్టేజ్లో హెల్త్ ప్రొడక్ట్ వాడతాను. 4:30కే నేను ఉదయం లెగుస్తాను. 5 గంటలకే మెడిటేషన్ చేస్తాను, వాకింగ్ చేస్తాను. ఫుల్ ఎనర్జీతో వెస్టేజ్లో పనిచేస్తాను.
ఓకే, నా ఎనర్జీని కాపాడుకుంటాను. ఓకే, మాటల్లోని, నడకలోని, నడవల్లోని ఫుల్ ఎనర్జీ లేకపోతే ఇంకొకరికి కదిలించలేము. వాళ్ళని మనం వైపు తిప్పుకోలేము. కానీ చాలా మంది 25-30 సంవత్సరాలకే నాలో జ్యూస్ అయిపోయిందని అంటున్నారు, నా వల్ల కాదంటున్నారు. అందుకే మార్కెట్లో సక్సెస్ కావాలి అంటే ఎనర్జీతో నింపుకోవాలి. మనలో ఎంత ఎనర్జీ నింపుకుంటే అంత సక్సెస్ లోకి మనం వెళ్ళిపోతాం. ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి. ఓకే, హౌ ఈజ్ మై యాటిట్యూడ్, నా యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. నా యాటిట్యూడ్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా చెక్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. కానీ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకునేటప్పుడు నువ్వు చెప్పే మాట వినద్దు, నీ అంతరాత్మ చెప్పే మాట విను. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. రోజు మనీ తీసుకోవాలంటే రోజు యాటిట్యూడ్ కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఓకే, గెలవడానికి ఆలోచించాలి. అంటే ఓటమి అన్నది మన మైండ్లోకి రాకూడదు. రోజు డబ్బు తీయాలంటే మీ యాటిట్యూడ్లో టాప్ ఉండాలి. ఇప్పుడు నా యాటిట్యూడ్ టాప్లో ఎలా పెట్టాలి, ఇలాగ నేను ఆలోచించాలి. ఇంతవరకు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ఆలోచన బట్టే నా యాటిట్యూడ్ ఉంది. వల్ల నాకు ఫెయిల్యూర్ జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఎప్పటికప్పుడు మనందరం మన యాటిట్యూడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. యాటిట్యూడ్ మీద మనం చాలా పని చేయాలి. అనుకుంటాను నా యాటిట్యూడ్ నేను సూపర్. అరే నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎలాగరా బాబు, నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటావు. నీ యాటిట్యూడ్ ఏంటో నీ వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు నువ్వు దాన్ని తీసుకోవాలి. నీకు నువ్వు నా యాటిట్యూడ్ చాలా గొప్ప యాటిట్యూడ్ సార్, నా స్వామి వివేకానంద యాటిట్యూడ్ సార్ అంటే సర్టిఫికేట్ చెల్లదండి, నీకు నువ్వు ఇచ్చుకున్న సర్టిఫికేట్. ఓకేనా? కాకపోతే మనం చదువుకున్న డిగ్రీలు, లేదంటే మనం చదువుకున్న సాధించిన పిహెచ్డీలు, మనం సాధించిన హిందీ పండిట్ టీచర్ సర్టిఫికెట్లు అవన్నీ పేపర్లో ఉంటాయి. బట్ నీ ప్రవర్తన ఏంటి, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ విధానం ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, ఇదంతా నీకు కంటికి కనిపిస్తుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎలా తిరుగుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎలా గెలుపుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ కథ ఏంటి, ఇది ఏంటి, ఎవ్రీథింగ్ అది మనకి వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి మనకు అర్థమైపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. How will I am connected Vestige business to my family and others? ఇలాగ ఈ వెస్టేజ్ బిజినెస్ నేను కనెక్ట్ చేసుకుంటున్నాను, నా ఫ్యామిలీకి ఎలా కనెక్ట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్కి ఎలా కనెక్ట్ చేస్తున్నాను, ఇతరుల వ్యక్తి ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా వెస్టేజ్ని నమ్మకాన్ని కమ్యూనికేటెడ్ ఎలా చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి ఎలా చేస్తున్నారు, అవతల వ్యక్తికి ఎలా చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి మా మావిడ చెప్తుంటుంది, ఇది స్టార్టింగ్ స్టేజ్లో మాట్లాడుతున్నాను. మావిడ చెప్తుంటుంది ఇది అవసరమా, ఇది అనవసరం, ఇలాంటి వద్దు, మనకి ఎందుకు, శుభ్రంగా జాబ్ చేసుకోండి అని చెప్తే ఇలా రా అని మీరు ఎందుకు చేస్తున్నారు మీ ఆవిడికి, అదే ఐ మీన్ నేను స్టార్టింగ్లో మా ఆవిడకి అలా క్లారిటీ ఇవ్వగలుగుతాను, అంటే అలా కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఎప్పుడైతే మీరు ఎవరైతే ఈ బిజినెస్ మిమ్మల్ని వద్దంటున్నారో, ఆపిమంటున్నారో, అవ్వదంటున్నారో, చేయొద్దంటున్నారో, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ భార్య కావచ్చు, నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, పక్కింటోళ్ళు కావచ్చు, అంకుల్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కానీ ఇలాగ రా అని పిలిచి కూర్చోబెట్టి మీరు చెప్పే స్టోరీకి ఎవరైతే వద్దంటున్నారో, ఆవిడ కానీ, అంకుల్ కానీ, భార్య కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ, ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారో వాళ్ళు 100 సంవత్సరాల వరకు వెస్టేజ్ అని మంత్రం చెప్పేటువంటి డైలాగ్ ఇచ్చింది. ఇలా రా అనుకుంటుంది. ఫ్రెండ్ చెప్తాడు వెస్టేజ్ వేస్ట్ అని, దొంగ కంపెనీ అంటారు. ఇలాంటివి 6-7 సంవత్సరాలు నడుస్తే తర్వాత నడవు, మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అంటారు. ఈ డైలాగ్లో నాకు అర్థమైపోతుంది, ఇక్కడ అసలు మన డబ్బే కట్టట్లేదంటే కంపెనీకి వచ్చి వాడికి తెలియదు. ఆడి మాటలు మనం అలా తీసుకుంటాం. ఈ కొత్త వాళ్ళకి పాపం తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఆడి మాటలు వెళ్ళిపోయి కంగారు పడిపోతుంటారు. ఇది 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత డబ్బులు తీసుకొని ఈ కంపెనీ ఎత్తేస్తాడు. అంటే మనల్ని పడగొట్టడానికి ఎంతో మంది చూసుకుంటారు. అప్పుడు ఏం చెప్పాలి, ఇలా రా అని వాడికి మీరు చెప్పేది
స్టోరీకి మీకు చెప్పే డైలాగ్ పిల్లల్ని ఫ్రెండ్స్ని అమ్మని నాన్ని అందరినీ వాడేసి అన్ని కార్యక్రమాలు వదిలేసి వెస్టేజ్ మొదలు పెట్టాలి. ఇక్కడ విషయం ఎక్కడుందంటే మన లోపల ఉందండి, అవతల వ్యక్తుల్లోనే అవతల పరిస్థితుల్లో లేదు. ఈ పక్కన ఎంతమంది వెస్టేజ్ గురించి ఎగ్నెస్ట్ గా మాట్లాడి నీ తలల నుండి దూరం చేయాలి అని అనుకుంటుంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు సిడ్నీలో బాంబు పెట్టి పేరిపియండి. మీ బాస్ చెప్పినా ఇలా రా అని పిల్లండి, బాంబు పెట్టి చూపించండి. మీ దగ్గర వెస్టేజ్ గురించి నెగిటివ్ మాట్లాడడానికే భయపడ. నా టీంలో చాలా మంది చెప్తుంటారు, సార్ నాకు అల్లాలి గుండి ఇగో మీ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు, సార్ ఈ కంపెనీ గురించి చెప్తున్నారు, సార్ ఇందులో అయితే బాగా డబ్బులు వస్తాయి. అరే వాళ్ళందరికీ చెప్తున్నారు, నా దగ్గర రావడానికి చాలా మంది ధైర్యం లేదు. మార్కెట్లో ఈరోజు నా బ్రాండ్ ఏదైతే ఉందో నా బ్రాండ్కి చాలా మంది నా దగ్గరికి వేరే కాన్సెప్ట్లు చెప్పడానికి వాళ్ళ దగ్గర భయం ఉంటుంది, వాళ్ళు తీసుకురారని. అంత పిచ్చిగా అంత ప్యాషన్గా మనం దీంట్లో నింపుకోవాలి. వెళ్ళండి, ఎవరైనా పిలిచారంటే వెళ్ళండి. మీ స్టోరీ చెప్పడానికి వెళ్ళద్దు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. వీళ్ళ స్టోరీ చెప్తారు మొత్తం, వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ ఊర్లో పుట్టారు, ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, పిల్లి ఎలాగైంది, ఆ తర్వాత ఎలాగైంది, ఇదంతా ఈ స్టోరీ చెప్పడానికి కాదు. ఫస్ట్ మనం వాళ్ళ స్టోరీ వినడానికి వెళ్ళాలి. ఓకే, విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది మన యొక్క వెస్టేజ్ స్టోరీ గట్టిగా ఉంటే వాళ్ళని ఎలా నువ్వు బిజినెస్ లోకి తేవాలి, ఏ మైనస్ పాయింట్లు ఉన్నాయి, ఇది మనం చూసుకొని వాళ్ళని ఈజీగా బిజినెస్ లోకి తీసుకోవచ్చు. మన బలమైన నమ్మకం అందరికీ కనిపించాలి. ఎప్పుడైతే మనం ఏదైతే నమ్మకం చూపిస్తున్నామో ఆ నమ్మకం బట్టే మనతో జాయిన్ అవుతారు. రోజు డబ్బులు అప్పుడు వస్తాయి. చాలా మంది వెస్టేజ్ లో స్టోరీ వీళ్ళ దగ్గర బలమైన నమ్మకం లేదు, బలమైన స్టోరీ లేదు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు వీళ్ళు చెప్పిన స్టోరీస్ విని ఆ సక్సెస్ కి దూరం అయిపోతున్నారు. రోజు డబ్బులు తీసుకోవాలి అంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. హౌ విల్ ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ వెస్టేజ్, ప్లాన్ చెక్ చేసుకోవాలి. నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను వెస్టేజ్ లో, ఎలాగ నేను ఇది మనం చెక్ చేసుకోవాలి. 7 steps ఉన్నాయి. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో. ఏ పని చేస్తే డబ్బులు వస్తాయో ఆ పని రోజు చేస్తేనే రోజు డబ్బులు వస్తాయి. ప్రాస్పెక్ట్ లిస్టు రోజు చేయండి. రోజు కొత్త వాళ్ళని 5 కలవండి. ఆ లిస్టు రాయి, మీరు ఒక బుక్ పెట్టుకోండి, కాంటాక్ట్ బుక్. అందులో 5 పేర్లు యాడ్ చేయండి. ప్రతిరోజు ఒక 3-5 యాడ్ చేస్తాను. 3 వ్యక్తులు నా కాంటాక్ట్ బుక్ లో రాకపోతే ఆ రోజు నాకు ఏం తిన్ను, అలా మీరు కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి. మన పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. రోజు 2-3 1-to-1 చేయాలి. ఒక పెద్ద మీటింగ్ చేయాలి. 2-3 1-to-1 మీటింగ్ చేయాలి. పెద్ద మీటింగ్ చేయడము, రోజు చేయడము. ఓకే, రోజు చేయడము, వారం చేయడము, 10 రోజులు, నెల రోజులు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం. మీరు ఒక సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, బ్రౌన్ ఏదైనా రోజు మీరు ఏ లెవెల్లో ఉన్నా రోజు చేయండి. రోజు మనం చేసినప్పుడు మాత్రమే మనకు రోజు డబ్బు వస్తుంది. ఇలా రోజు డాన్స్ చేస్తేనే మనకి బ్యాంక్ లో డబ్బు వస్తుంది. ఎంత రావాలని డాన్స్ చేస్తే అంత డబ్బు వస్తుంది. ముందు ఎంత రావాలి అంది, అందుకే మనం చెప్తుంటాం డిసెంబర్కి ఏం చేయాలి, ఎంత సాధించాలి, ఇది మనం చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్, నాలో నేను ఎలా మాట్లాడుకుంటున్నాను, రోజు మనలో మనం ఎలా మాట్లాడుకుంటున్నాం చాలా ఇంపార్టెంట్. ఎస్ నేను చేయగలను, ఎస్ 1 lakh తీసుకుంటాను, ఎస్ కార్ తీసుకుంటాను, ఎస్ నాలో ఎనర్జీ ఉంది, ఎస్ నాలో మంచి అలవాట్లు ఉన్నాయి, ఎస్ నాలో ఫుల్ జోష్ ఉంది, ఎస్ మంచి యాటిట్యూడ్స్ లో నాలో ఉన్నాయి,
ఎస్ నాలో కెపాసిటీ ఉంది, ఎస్ మా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు కానీ నేను చేసి చూపిస్తాను, ఎస్ నేను నీట్గా ఉంటాను, ఎస్ నేను నిజాయితీగా మాట్లాడతాను, ఎస్ నేను తప్పు చేసినా ఒప్పుకుంటాను, ఎస్ నేను తప్పు చెయ్యను, ఎస్ నేను గెలుస్తాను, నేను ఆగేవాడిని కాదు, నాకు తెలుసు ఆగే వ్యక్తి కుళ్ళిపోతాడని, అందుకే నేను ఆగను, ప్రయాణం చేస్తూనే ఉంటాను, నేను కుళ్ళిపోను, ఎస్ నేను గెలుస్తాను, ఎస్ నేను చేస్తాను, ఎస్ నేను ఓడిపోను, ఎస్ ఎప్పుడు టీం రాకపోయినా రేపు తెచ్చుకుంటాను, ఈ రోజు రాకపోయినా రేపు నా టీంని తెచ్చుకుంటాను, నేను ఆగను, శ్రమిస్తాను, గెలుస్తాను, విజయం నాదే అని మనతో మనం సెల్ఫ్ టాక్స్ ఉండాలి. కానీ మన టాకు అలా లేదు, మన టాక్లో దమ్ము లేదు. అనవసరంగా వెస్టేజ్లో జాయిన్ అయ్యాను, ఎవరు వినడం లేదు, ఎవరు చెప్తున్న ఒప్పుకోవట్లేదు, నాకు చదువు లేదు, నా వల్ల కాదు, నా టీం వేరే వాళ్ళు తీసుకుంటున్నారు, వెస్టేజ్ అసలు అవుతుందో లేదో, ఇందులో అవుతుందో లేదు, వెంకటేష్ అసలు పట్టించుకోడు, వెంకటేష్ జాయిన్ చేసాడు, నాతో మాట్లాడట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు, ఫోన్ ఎత్తడు, నాకు టీం ఇవ్వడు, ఇలాగా అలాగా పట్టించుకోడు, రోజు ఫోన్ చేయడు, చేసినా ఎత్తడు, అనవసరంగా జాయిన్ అయ్యాను, ఓకే, అనవసరంగా ప్రొడక్ట్స్ కొన్ని తెచ్చిచ్చాను, ఓకే, ఒకడు వినట్లేదు, జాయిన్ అవ్వట్లేదు, మళ్ళీ ప్రొడక్ట్స్ ఉండడం లేదు, ఓకే. అంటే ఏదైతే ఉందో అదే మనం మాట్లాడుతున్నాం, ఏది కావాలో అది మాట్లాడట్లేదు, పరిస్థితులు అలాగే ఉంటాయండి. బట్ ఇప్పుడు నీ లోపల ఆలోచన ఎలాగుంది, నేను గెలుస్తాను అనుకుంటున్నావా, ఓ పక్క నుంచి మళ్ళీ నా వల్ల అవుతుంది లేదనుకుంటున్నావా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్ లో చాలా దమ్ము ఉండాలి, సెల్ఫ్ టాక్ గట్టిగా ఉండాలి, అప్పుడే మనం సక్సెస్ కాగలం. మీ సెల్ఫ్ టాక్ లేకపోతే మీరు ఇంకొకరి టాక్ కి వెయిట్ చేయవలసి వస్తుంది. ఇది చాలా మంది లీడర్స్ అదే చేస్తారు, వేరే వాళ్ళ టాక్ కి వెయిట్ చేస్తారు, వీళ్ళకి సెల్ఫ్ టాక్ లేదు, అందుకే వేరే వాళ్ళ టాక్ గురించి వెయిట్ చేయవలసింది. సెల్ఫ్ టాక్ బాగా చేయకపోతే వాళ్ళు మా ఆలోచన, సెల్ఫ్ టాక్ అంటే ఆలోచన సరిగా లేకపోతే ఆ చిన్న ఇల్లుని ఆ చిన్న పనినే జీవితాంతం చేసుకుంటూ, ఓకే, టీచర్ పనో లేదంటే కంపెనీలో జాబో లేదంటే ఒక రిక్షారో ఇలాగే జీవితం లాగి 7-10 వేలు తీసుకుంటూ, ఓకే, లేదంటే 15,000 20,000 తీసుకుంటూ, ఓకే, కూర్చోవలసి వస్తుంది. ఏ పైనైనా కష్టం ఉంటుంది. ఒక టీచరు 6 నుంచి 8-10 గంటలు రోజుకి అలాగే నెల రోజులు కష్టపడితేనే ఒక 10,000 15,000 20,000 ఒక డబ్బు వస్తుంది. ఓ రిక్షా ఇతను కూడా ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు అతను లాగుతూనే అతనికి ఆ రోజు డబ్బు దొరుకుతుంది. ఒక అకౌంటెంట్ అతను రోజుకి 8-10 గంటలు కష్టపడితేనే అతనికి ఓ 15,000 20,000 దొరుకుతుంది. కష్టపడకుండా ఏమీ రాదు, శ్రమించకుండా అవ్వదు. మీరు శ్రమించకపోతే, ఓకే, అంటే శ్రమించే లక్షణం నింపుకోకపోతే లక్ష్యం ఎప్పటికీ రావుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం కష్టపడడానికి రెడీగా లేమో మీ ఇంట్లో వాళ్ళతో చెప్పేయండి, మీ ఆవిడతో చెప్పేయండి, ఈ రోజు వరకు మన జీవితం ఎలా ఉందో అలాగే ఉంటుంది, మార్పు ఏమి ఉండదు. పిల్లలకి ఇలా చెప్పండి, ఇలాగే మనం ఉంటాము, ఇందులోనే ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే గడిపేద్దాము, ఈ చిన్న ఇంట్లోనే గడిపేద్దాం. మీ అమ్మకి చెప్పేసేయండి, అమ్మ వేరే రూమ్లోకి ఏమి ఉండదు, ఇదే రూమ్లో నీకు ఉంచుతాను, ఏ రూపంలో నువ్వు నన్ను కన్నావో అదే రూపంలో ఆ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఏం చేంజ్ ఉండదు, ఆ ఇంట్లో ఏం చేంజ్ ఉండదు, ఓకే, ఇలాగే మనం గడిపేద్దామని చెప్పేసి ఇలాగ ఆలోచించే వ్యక్తిని నేను కుట్టుకొని అదే ఈ ఇల్లు కాదు, ఈ తెగిపోయిన చెప్పులు కాదు, ఈ చిరిగిపోయిన బట్టలు కాదు అని చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ప్లాట్ఫారంలో ఉన్నాను, మంచి సక్సెస్ అని తీసుకున్నాను, ఇంకా పెద్ద సక్సెస్ తీసుకోవాలి, నిన్న మా బాబు చూపిస్తుంటే అలాంటి కారు కూడా డ్రైవ్ చేయాలి లైఫ్లోని అని ఒక కోరిక, ఒక డ్రీమ్ అనేది మళ్ళీ నాకు లెగ్గింది అన్నమాట. సో అర్థం చేసుకోండి, రోజు డబ్బు కావాలంటే మంచి వాతావరణంలో ఉండండి, గెలిచే వాతావరణంలో ఉండండి, గెలిచే వ్యక్తులను వదిలిపెట్టద్దు, ఎవరితో ఉంటే నేను గెలుస్తానో అతను పట్టించుకోకుండా
వేరే వేరే ఇట్లతో వెళ్ళిపోయి, వేరే వేరే ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి, సినిమాలకు వెళ్ళిపోయి, పబ్బులకు వెళ్ళిపోయి, డ్రామాలకు వెళ్ళిపోయి, ఎప్పుడైతే డ్రామాలు స్టార్ట్ చేస్తాం మన జీవితంలో, ఆ జీవితం డ్రామా అయిపోతుంది కానీ సక్సెస్ రాదండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మనం చేయాలని నేను కోరుకుంటాను. సారీ, చాలా ఎక్కువ టైం ఈరోజు నేను డిస్కస్ చేసేసాను. సారీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజుతో ఇది క్లోజ్ చేద్దాము. రేపు మళ్ళీ మనం వేరే టాపిక్తో మనం కలుపుతాము, లేదంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడదాము, అది స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. సో ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడతారంటే హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడి క్లోజ్ చేద్దామండి. మాట్లాడండి సార్, డిఎస్ఆర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. లీడర్స్ ఎలా ఉండాలి అన్నది ఒక మంచి నాలెడ్జ్ చెప్తారు. ఎక్సలెంట్ గా ఇవాళ మీరు చెప్పిన కూడా ఎక్సలెంట్ సార్. లీడర్స్ అందరూ ఎలా ఉన్నారంటే ఎగ్జాక్ట్ గా అంటే మీరు అనుభవంతో చెప్పారు. ఎక్సలెంట్ సార్, సూపర్ గా చెప్పారు సార్. లీడర్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం సక్సెస్ అవుతాం, ఏ విధంగా ఉంటే మనం ఇందులో తక్కువ టైంలో అదనేది మనలోనే ఉంటుంది సార్. సూపర్ వండర్ఫుల్ సార్. ఎక్సలెంట్ సార్. మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సార్. కొంచెం నేను మార్కాపురం వెళ్తున్నాను, బైక్ జర్నీలో ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు చాలా సూపర్ సార్. బైక్ జర్నీలో ఉన్న వింటూ వెళ్తున్నారు. గ్రేట్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డిఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ ఇప్పటికి అతనికి దగ్గర ఆ రోడ్ దగ్గరికి వచ్చేసి మనకి 5 ఓకే సార్, టేక్ కేర్. డ్రైవ్ జాగ్రత్త చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. రమాదేవి గారు మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్ సార్. నా పేరు వచ్చేసి రమాదేవి, నేను నర్సాపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. నా గోల్ వచ్చేసి నవంబర్కి 50,000 తీసుకుందాం పెట్టుకున్నాను సార్. ఇవాళ సెషన్ వచ్చేసి మేము ప్రొడక్ట్ ట్రైనింగ్ అని చెప్పారు నిన్న, కానీ దానికోసం నేను జాయిన్ అయితే అంతకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చారు సార్ మా ప్రశ్నకి. చాలా బాగుంది. అలా ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను సార్ మీరు చెప్పిన. నాకైతే ఈ సెషన్ వింటున్నప్పుడైతే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్న మిస్టేక్స్ ప్లస్ ఆర్ మైనస్లు అన్నీ బయటకు వచ్చినాయి సార్. నాకు అర్థమవుతా ఉంది. మనం స్టార్టింగ్లో బిజినెస్లో రాగానే ఇందులో మనీ ఉంది, హెల్త్ ఉందని తెలిసి జనాలకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు వినరు, రాదు, డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అది అనేది ఎలా అనేది మీరు చెప్పారు. కాకపోతే మనకు స్టార్టింగ్లో నాలెడ్జ్ సరిగా ఉండదు, సరిగా తీసుకోం కాబట్టి మనకు తెలియక చెప్తూ ఉంటాం, వాళ్ళకి అర్థం కాదు. మనం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అదే పర్సన్కి నాలెడ్జ్ తీసుకొని చెప్తే ఐడి మన కరెక్ట్ అవుతారని చెప్పారు. అది కూడా జరుగుతుంది సార్. అసలు ప్రతి పాయింట్ చాలా చాలా బాగుంది సార్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఇలా విలని వాళ్ళైతే ఇదైతే చాలా మిస్ అవుతారు సార్. అసలుకి నేనైతే మాటల్లో చెప్పలేను సార్, అంత బాగుంది కదా సెషన్. ప్రతి పాయింట్ చాలా బాగుంది సార్. మాకు ఇలానే రోజు నాలెడ్జ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. నేర్చుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, బట్ యాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రోజు ఎంత టైం యాక్షన్ పెడుతున్నారు దాన్ని బట్టే మీకు సక్సెస్ అనేది వెస్టేజ్గా దొరుకుతుంది. మీరు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేయగలుగుతారు. యాక్షన్ లేకపోతే మాత్రం అవ్వదు మేడం. సో యాక్షన్లోకి రావాలి మనందరం. అది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, ఎంత యాక్షన్ నేను చేస్తున్నానని. యాక్షన్ రోజు రోజుకి పెంచుకోగలిస్తే మనకున్న పనులు, ఒత్తిళ్ళు, వేరే టెన్షన్స్ ఉంటాయి, అవన్నిటిని మనం మేనేజ్ చేసుకుంటూ ఇక యాక్షన్ పార్ట్ని పెంచండి అందరూ. తప్పు రైట్ ముందు చేయండి, అనుభవం అవ్వాలి. అనుభవం అవుతూనే అవుతుంది. మీరు నేర్చుకున్నట్టే చేయలేకపోవచ్చు, కానీ అక్కడ మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. వీర వెంకట గారు మాట్లాడండి. చెప్పండి మేడం. లాస్ట్లో ఒకటి చెప్పారు కదా సార్, మీరు శ్రమించే లక్ష్యం లేకపోతే లక్ష్యం ఎప్పటికీ రాదని ఒకటి చాలా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. నా పేరు వీర వెంకటరెడ్డి, నాది దర్శి దగ్గర ఉల్లగల్లు సార్. మీరు చెప్పిలో కొన్ని పాయింట్స్ నాకు చాలా నచ్చినాయి సార్. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నాను, కానీ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలనేది నాకు
కొన్ని మీటింగ్స్ మొత్తానికి వెళ్తూ ఉన్నాను. దాన్ని ఎలా ఎలా చేయాలనే దానికోసం వెళ్తున్నాను, చేయలేకపోతున్నాను. అలాంటి అవలక్షణాల వల్ల కొంత నాకు టీం రాగలేకపోతుంది. అవి కొన్ని మార్చుకుంటూ నేను ఇక నుంచి ముందుకెళ్తూ కొన్ని ప్లాన్స్ తీసుకుంటూ మీ ద్వారా జైమ్లో జాయిన్ అయ్యి అలాంటి నేర్చుకుంటూ ముందుకెళ్తానని తెలుసుకుంటున్నాను సార్. ఈరోజు జూమ్లో మాత్రం మంచిగా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు కొన్ని పాయింట్స్. అలాగే చేసుకుంటూ వెళ్తానని చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వీర వెంకటరెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్. ఓకే, మా ప్రసన్న గారు మాట్లాడండి. బుల్లూరి ప్రసన్న గారు. మీకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మ్యామ్. రామాన్ మాట్లాడండి. లోక్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. నా పేరు వచ్చేసి రెహమాను. నేను వినుకొండ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఈ డిసెంబర్ కల్లా 30,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. ఇక్కడ చెప్పిన సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. ఏంటంటే మనం ఈ బిజినెస్లో స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఎలా చేయాలో అనే దాని గురించి బాగా చాలా క్లారిటీగా చెప్పారు. ఈ బిజినెస్లో ముందు మనం రాకముందు మనం వచ్చిన తర్వాత స్టార్టింగ్ మనం నేర్చుకోవాలి. మనం ప్రతిదీ నేర్చుకోకుండా మనకి ఏది రాదు. కష్టపడాలి. కష్టపడి పెద్ద వాళ్ళు వచ్చారు దీంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారంటే మేము తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, ఇప్పుడు కష్టపడ్డారు కాబట్టి పైకి వచ్చారు. సో అలాగే దీని గురించి చాలా బాగా చెప్పాడు సార్. ముందు మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతే మనకి ఏదైనా వచ్చింది, రాకపోతే మనకి ఏది రాదు. కష్టపడింది మనకి ఏది రాదు. సో అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ రెహమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ప్రసన్న గారు మాట్లాడతారా? హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. భవానీ గారు మాట్లాడండి. మీరు ఆన్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి భవానీ గారు, మాట్లాడండి సార్. మీతో మా పాప మాట్లాడిద్దంట సార్, మాట్లాడమంటారా? మాట్లాడించండి అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. ఏం చదువుతున్నావు? నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. నా ఏజ్ 16 years. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నా పేరు పావని. నేను ఉన్నవా నుంచి మాట్లాడుతున్నాను సార్. మునుపు జూమ్లో మీరు భయం గురించి అనేది చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈరోజు మాట్లాడుతున్నాను. చాలా మంది నాకు భయము, నేను మాట్లాడలేను సార్, కొంచెం భయము అని చాలా మంది అంటాం విన్నాను నేను, మా అమ్మతో సహా. సో దాని ఆ రోజు మీరు కొంచెమే చెప్పారు ఆ భయం గురించి. ఆ కొంచెంతోనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు మాత్రం స్పీచ్ చాలా బాగుంది సార్. ఈరోజు విన్నాను నేను, చాలా బాగా చెప్పారు. అమ్మాయి అంత చిన్న పిల్ల, అమ్మాయే మాట్లాడగలుగుతుంది, మనం ఎందుకు మాట్లాడలేం, మనం అంతా పెద్దవాళ్ళం కదా అని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాట్లాడతారు అని అనుకుంటున్నాను. వెరీ గుడ్ తల్లి. సార్ నాకు ఒక డౌట్ సార్. నేను కొంచెం వీక్ గా ఉంటాను. ప్రొడక్ట్ గురించి డౌట్ సార్. ఓకే అమ్మా. నేను కొంచెం వీక్ గా ఉంటాను. సో వెయిట్ గెయిన్ అవ్వాలి. వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీరు ఏం ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారు? ఒకటి స్పెల్లోనా, నోని, కొలెస్ట్రాల్, ఇనివిగా ప్రోటీన్ పౌడర్, ఈ కాంబినేషన్ వాడడం. అలవేర్ కూడా యాడ్ చేయండి. అంటే ఎన్ని మంత్స్ అనేది రిజల్ట్ వస్తుంది? 6 months ఆపకుండా వాడమ్మా, ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. కాల్షియం కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఇవన్నీ సప్లిమెంట్స్ అండి, అన్ని వాడద్దు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, స్పెల్లోనా, నోని, కొలెస్ట్రాల్, ఎనిమిదిగా ప్రోటీన్ పౌడర్, ఈ కాంబినేషన్ వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కూడా తెలుసు సార్, మీ ద్వారా వినాలని అడిగాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పాను, మీ అప్లయన్స్ కూడా ఒకసారి మాట్లాడి చెక్ చేసి తీసుకోండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.
మా భవానీ గారు మాట్లాడండి. భవానీ సార్, గారు పాప సార్ అమ్మ మాట్లాడండి. ఏం లేదు సార్, నేను మాట్లాడతాను, మమ్మీ మాట్లాడతాను అంటే మాట్లాడిచ్చాను సార్. ఓకే 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 తల్లి. అదే భయం గురించి, మీకు ఎందుకు భయము, దేనికి భయము, ఏంటి భయం దేనికి వస్తుంది సార్ బాగా చెప్తున్నారుగా, దాన్ని బట్టి ఫాలో అవ్వండి అని నాకు చెప్తుంది మా పాప. వెరీ గుడ్. తనకి ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి సార్, నేను కూడా మీటింగ్కి వస్తాను మమ్మీ, అయిపోయిన తర్వాత దీని గురించి తెలుసుకుంటాను అంటుంది సార్. ఓకే ఓకే. స్టార్ట్ మా పెద్ద బాబు కూడా ఆల్రెడీ తను బీబీఏ చేసిన తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివి కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి ప్లేస్మెంట్ చెన్నై వచ్చింది. నెక్స్ట్ ఎంబీఏ చేస్తానంది కానీ నేను పంపించలేదు. ఇప్పుడు వెస్టేజ్ తను కూడా స్టార్ట్ చేసింది. మీ పాపను చూసి మా పాప ఇన్స్పైర్ అయింది సార్. తను ఫారెన్ వెళ్ళాల్సిన పాప అయిపోయిందని చెప్పి నేను చెప్తే తన గురించి ఓకే అలానా అని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. కృష్ణ గారు మాట్లాడండి. కృష్ణ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నేను సెక్రటేరియట్ ఎంప్లాయీని సార్, ప్రకాశం డిస్టిక్, బేస్తవారిపేట మండలం. అదే స్టాఫ్ కూడా చెప్తున్నారు సార్, ఎందుకు ఎక్కువగా కష్టపడుతున్నాము, అనవసరపు ఒకవేళ ఏదైనా మెడిసిన్ ఇస్తాము, ఏదైనా ప్రాబ్లం అయితే ఎఫెక్ట్ అవుతుంది జాబ్ కూడా అన్నట్టు. అదే ఆలోచించాను సార్. కానీ మీ సెషన్ విన్న తర్వాత ఓకే మనం చేయొచ్చు. అలాగే మాకు ఇంకొంచెం నాలెడ్జీ కావాలి సార్, ప్రోడక్ట్ నాలెడ్జీ కావాలి. అలాగే ఎవరైనా ప్రోడక్ట్ యూజ్ చేసి ఉంటారు కదా సార్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటే అప్కమింగ్గా వస్తున్న మాలాంటి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది సార్. ఆ నాలెడ్జ్ కూడా కావాలి సార్. ఇవాళ సెషన్ చాలా బాగుంది సార్. ఏదైతే థాట్ వస్తుందో వెస్టేజియన్స్కి మేము వెళ్ళిపోవాలి, వద్దు మేము చేయలేము అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ సెషన్ ఉంటే లేదు మనం కంటిన్యూ అవ్వాలి, ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్ కామను అని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం గారు. ఒకటే మేడం, మీరు జస్ట్ వినండి, లోపలికి పంపించద్దు. మీ సమాధానం చెప్పగలిస్తే చెప్పండి, లేదంటే మీ టాప్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించండి. బట్ మీరు ఫస్ట్ గట్టి నిర్ణయం తీసుకోండి. నా లైఫ్ చేంజ్ చేస్తాను, సిగ్నిఫికెంట్ లైఫ్కి వెళ్తాను, నా లైఫ్ మార్చి చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో చాలా మంది సాధించి ఉన్నారు. కంపెనీ 20 సంవత్సరాల నుంచి ప్రొడక్ట్ లో ఎవరికైనా ఇస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కంపెనీ ఎప్పుడో క్లోజ్ అయిపోవాలి. అలాంటి ఇబ్బందులు ఎక్కడా రాలేదు మేడం. కాబట్టి తెలియని వ్యక్తులు మిమ్మల్ని భయపెడుతూ ఉంటారు. వాళ్ళు ఏవో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ చూస్తుంటారు, వాళ్ళ యొక్క చేదు అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు ఎక్కువగా సీరియస్ గా తీసుకోవద్దు. ఫస్ట్ మేము నిలిచి ఉండమ్మా, మీరు ఇందులో ఖచ్చితంగా పెద్ద సక్సెస్ తీసుకుంటారు. మీరు అన్నట్టు ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్ని ఇందులో దొరుకుతుందమ్మా. ఎందుకంటే ఒకరోజు చేసి ఆపేయాలనుకోవట్లేదు, మనం రెగ్యులర్ గా 5 గంటలకి మనం చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ టీమ్ ను ప్రమోట్ చేసుకుంటుంటే మీ యొక్క గ్రోత్ కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు చాలా టైం అయింది కాబట్టి మనం ఇంకా క్లోజ్ చేద్దాము. ఎవరైనా లీడర్స్ తో మాట్లాడతారా? నక్కా వెంకటేష్ గారు, గౌరీ గారు, నరేష్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను మాట్లాడతామమ్మా. నేను ఉన్నావు? నక్కా వెంకటేష్ గారు, నరేష్ గారు ఉన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు సెషన్లో చాలా విషయాలు మళ్ళీ అగైన్ చెప్పారు. చాలా మందికి అంటే ఎందుకు చేయాలి అనే విషయంతో పాటు చేసే వాళ్ళకి చిన్న చిన్న మైనస్లు, ఇందాక మా మేడం గారు చెప్పినట్టు చాలా మంది మమ్మల్ని ఇది చేస్తున్నారు అండి, ఇస్తే ఏమైద్దో అనే ఒక డౌట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కనెక్ట్ అవుతుంది. సో ఒకే ఒకటి ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి అండి. మిమ్మల్ని నమ్మిన తర్వాత కంపెనీ ఏంటి, ప్రోడక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేయండి, మీరు తెలుసుకోండి, మీరు మారండి. ఏదైనా మీలో నుంచే మొదలు కావాలి. అది లేనప్పుడు మనం బయటికి వెళ్ళి చెప్తే ఎవరు మనల్ని నమ్మరు. రిజెక్షన్స్ వస్తాయి, చాలా వస్తాయి. అవన్నీ విన్నాక మనకేమనిపిస్తాయి, ఎందుకు నేర్చుకోవాలా, మన పని మనం చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. అందుకనే మీకు కంప్లీట్గా వెస్టేజ్ మైండ్ సెట్ అలవర్చుకోవాలి. ఎవరైతే వెస్టేజ్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి వెస్టేజ్తో కనెక్టివిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే తొందరగా సక్సెస్ వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే రాగానే వింటారు, కొన్ని మీటింగ్స్కి ఏదో ఎక్సైట్ అయిపోయి ఇంక నేను చేస్తా, నేను
అన్ని సాధిస్తానని ముందుకెళ్తారు. ఈ ముందుకెళ్లే ప్రాసెస్ లో మళ్ళీ అగైన్ మైనస్లు వస్తాయి, నో చెప్తారు. కొంతమంది చేసి మానేసిన వాళ్ళు కనబడుతుంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని వాళ్ళని చూసి వాళ్ళకి సాధ్యపడలేనప్పుడు మనకి ఎట్లా సాధ్యపడిద్దని అట్లా మైండ్ సెట్ తో వెనకబడిపోతుంటారు. అట్లా కాకుండా రెగ్యులర్ గా కనెక్టివిటీ ఉండండి. ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తారో, ఎవరితో ఉంటే మీకు సక్సెస్ దొరుకుతుంది అనుకుంటారో వాళ్ళతో మాత్రమే టచ్ లో ఉండండి. ఎందుకంటే పవర్ ఆఫ్ అసోసియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా లేని వాళ్ళందరూ ఈ రోజున ఎక్కడో ఉన్నారండి. ఈవెన్ మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఒక్కడూ లేరు. కనెక్టివిటీ లేని వాళ్ళు, అసోసియేషన్ చేంజ్ కాలేని వాళ్ళు, మైండ్ సెట్ మార్చలేని వాళ్ళు అందరూ ఈరోజు బయట ఉన్నారు. ఎవరైతే మార్చుకుంటూ వాళ్ళని మెల్లిమెల్లిగా తీసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ ఈరోజు వెస్టేజ్లో ఉన్నారు, మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. ఓకే, ఫ్యూచర్ మీద అవగాహన పెంచుకోండి. ఇది ఈ రోజు రేపుతో పోయేది కాదు. దిస్ ఇస్ అ లాంగ్ టర్మ్ బిజినెస్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దొరికే సక్సెస్ అల్టిమేట్ సక్సెస్ అండి. మీ లైఫ్లో ఏం కావాలంటే అది వెస్టేజ్లోనే ఉంది. మీరు ఎక్కడన్నా వెతకండి భూమి మీద, ఎక్కడ 1, 6 దొరుకుతాయి బయట. మీకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, దాంతోపాటు నేము, ఫేము, రికగ్నైజేషన్ ఇవన్నీ కావాలి అని అంటే ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. మరి ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇన్ని అచీవ్మెంట్స్ దొరుకుతున్నాయి అనుకున్నప్పుడు మనం మైండ్ సెట్ మార్చుకోకుండా, వెస్టేజ్ కనెక్టివిటీ లేకుండా, ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారనే ఉద్దేశంతో మనం మానేస్తే మనం వెనకబడిపోతాం. కాలం మారుతోంది. ఈ 21st centuryలో మనం మైండ్ సెట్ మార్చుకోవాలి. ఓకే, మనం చేసే పని అప్డేట్ అవ్వాలి. ఒకప్పుడు చేసే పని వేరు, వాళ్ళు చేసే పనికి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఖర్చులు కావచ్చు, అక్కడ సరిపోయింది. బట్ ఇప్పుడు మనం గెయిన్ అవ్వాలి, మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మన ఆలోచన మార్చాలి. దిస్ ఇస్ ద రైట్ మార్కెటింగ్ ప్లాన్, అలాగే దిస్ ఈజ్ ద రైట్ ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖర్చులకి అనుగుణంగా మనకున్న తెలివితేటలతో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వేటితో సంబంధం లేకుండా మనం సక్సెస్ కావాలంటే ఓన్లీ వే వేస్టేజ్ మాత్రమే. నేనేం చెప్తున్నాను క్లియర్ కట్గా, సార్ చాలాసార్లు చెప్పారు, ఈరోజు కూడా మన ఖర్చు మనకు ఆదాయంగా మారుతుంది. మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చునే ఆదాయంగా తీసుకోవడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓకే, కమింగ్ డేస్లో ఇది చాలా పెద్ద స్థాయిలో విస్తరించబోతుంది. వెస్టేజ్ అనేది 2030 నాటికి వెస్టేజ్ ఏ విధంగా ఉండబోతుంది, కంపెనీ పరంగా ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు మన బాలీ సార్ హైదరాబాద్లో చెప్పడం జరిగిందంట V20కి వెళ్ళిన వాళ్ళకి. అని చూడండి, 2030 నాటికి వెస్టేజ్ ఏ విధంగా ఉండబోతుందనే విజన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. ఇంతకుముందు చెప్పారు 2050 నాటికి కూడా వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది. అంటే కంపెనీ క్లియర్గా ఉంది, మేనేజ్మెంట్ క్లియర్గా ఉంది, మనమే క్లియర్గా లేము. 5-10,000, 15,000 కోసం కష్టపడే మనం పెద్ద ఆలోచన చేయలేకపోతున్నాం. చిన్న ఆలోచనలు, చిన్న టార్గెట్స్ పెట్టుకొని అవి ఒకవేళ అచీవ్ చేస్తే ఇంక ఇదే మనం గొప్ప అనుకొని వాళ్ళతో వీళ్ళతో చేతులు కలిపి నెగిటివిటీ పెంచుకొని, ఓకే, మన మైండ్ సెట్ మనమే పాడు చేసుకుంటూ మన లైఫ్ని మనమే వెనక్కి లాగేసుకుంటున్నాం. కాబట్టి ఒకసారి మీరు మరొకసారి కొత్త కళ్ళతో చూడండి, కొత్త ఆలోచన చేయండి. దిస్ ఈజ్ అ న్యూ ఆపర్చునిటీ. ఇక్కడ ఎవరేమేమి అడగట్లా, మీకు జస్ట్ మీకు డ్రీమ్ ఉంటే యూ విల్ గో ఇట్. మీ డ్రీమ్ ఉంటే చాలు ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఆ డ్రీమ్ కనెక్షన్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా కనుక మనం చేస్తున్న పని కంటిన్యూటీ చేస్తూ కనుక ప్రతి ఒక్కరు జూమ్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యే అవకాశం 100% ఉంది. ఓకే, అట్లా అవుతారని మనసు మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నక్క మాట్లాడతారండి? లేదు సార్, టైం అవుతుంది కదా, క్లోజ్ చేద్దాం. ఓకే, రైట్. నరేష్ గారు, గౌరీ గారు, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, చాలా రోజుల తర్వాత చెప్పండి. అది మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ కూడా. సార్ మంచిగా ఉంది, మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అందరికీ కొత్త వాళ్ళకి బాగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలుసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. మీ ఎవరైతే దీంట్లో సక్సెస్ అయ్యారో ఇదంతా అనుభవం అనమాట. ఒక కొత్త లీడర్ అనుభవం ఇలా ఉంటుంది అన్నమాట. చాలా మంది మనం బయటికి వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. పని చేయకుండా మన దగ్గర నాలెడ్జ్ ఒకటే ఉందనుకోండి, యాక్షన్ చేయనుకోండి, ఇలా తీసుకుంటూ ఉంటాం. మీటింగ్కి వెళ్తుంటాం, జూమ్ మీటింగ్కి వెళ్తుంటాం, మళ్ళీ సార్ చెప్పినట్టు బతికిచ్చడం, లేదా పోస్ట్ బంద్ చేయడం, ఇలాంటి పనులు చేస్తుంటాం. ఎండ ఎక్కువ ఉంది, ఈ రోజున 43 డిగ్రీలు ఎండ ఉంది, 50 డిగ్రీలు ఎండ ఉంది. ఈరోజు ఫోన్లో బయటికి వెళ్ళొద్దని మెసేజ్లు వస్తుంటాయి. ఇవన్నీ మనం జాబ్ చేస్తున్నప్పుడు ఎండ ఉందని జాబ్ మానేయట్లేదు.
అది రెగ్యులర్ కంటిన్యూ చేస్తున్నాం. జాబ్ ఎవరి పని రెగ్యులర్గా చేస్తున్నా అది కంటిన్యూ చేస్తున్నాం. కానీ మన బిజినెస్కి వచ్చేసరికి ఎండ వాన సాకులు చెప్పడం, పోస్ట్పోన్ చేయడం ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి అన్నమాట. బయట డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ చేస్తే సక్సెస్ రాదు. ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలని మన లీడర్స్, మన ఎవరైతే ఉన్నామో దీంట్లో సారు వీళ్ళందరూ కూడా మనకి మంచి మోటివేట్ చేసి ముందుకు పుష్ చేస్తున్నారు. వెళ్ళండి రా, చేయండి రా బాబు, చేయండి రా పుష్ చేస్తుంటాం. మనం ఈ పుష్ చేసేటప్పుడు మళ్ళీ వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ఆ లాగే వాళ్ళని కూడా మనం వదిలించుకొని కూడా ముందుకెళ్ళి చేసేదే సక్సెస్ అండి. ఇలాంటి పేదలు వద్దు చేయి, ఇందాక మనం చెప్పినట్టుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వెస్టేజ్ వేస్ట్ ఇలాంటి చెప్పేటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. మన వద్దు సార్ మనమే కొన్ని పోస్ట్ పోన్లు చేస్తుంటాం, మనకి కొన్ని మిస్టేక్ చేస్తుంటాం. మళ్ళీ చేద్దామని ముందుకెళ్ళేటప్పటికి మళ్ళీ చుట్టుపక్కల ఆపేటోళ్ళు ఉంటారు, నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. ఇవన్నిటినీ మనం పట్టించుకోకుండా మన అప్లైన్స్ అనుకుంటే పుష్ చేస్తుంటారు. ఈ మోటివేషన్ చేసుకుంటూ పక్క మనకి బయట నుంచి వచ్చే మోటివేషన్ కన్నా లోపల మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఫస్ట్ మనకి సెల్ఫ్ మోటివేషన్ ఉన్నప్పుడు మనకి 100% మనకి ముందుకెళ్ళగలం. ఇవన్నీ చూసుకోం. ఫస్ట్ ఎండ వాన గాలి ఈ పోస్ట్ పోన్ చేయడం ఇవన్నీ మనకి సాకులు ఇవన్నీ చెప్పకుండా ఎంత ఎండ ఉన్నా ఎంత వాన ఉన్నా జర్నీ సాగుతూ ఉంటుంది. ఒకప్పుడు మా ఫ్రెండ్స్లో మేము చెప్పుకునేవాళ్ళం, ఈ రోజు వర్షం వచ్చేటట్టు బయటకు వెళ్తే తడుచుతామేమో అని. కొంతమంది లీడర్స్ రాకముందే వచ్చేటట్టుందని చెప్పేసి మనమే దాన్ని డిమోటివేట్ చేసుకుని ఆగిపోతున్నాం. ముందు వెళ్తే కదా వస్తుందో లేదు తెలిసేది. అది తర్వాత చాలామంది అర్థం చేసుకుంటారు ముందు రాంగ్. ఈరోజు మనం నాలెడ్జ్ తీసుకుంటుంటాం, పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మీ పక్కోడు ఎదురింటోడు వాడు వీడు అందరూ విషయాలకు వచ్చి సక్సెస్ అయిపోతారు. తర్వాత మీకు రావాల్సిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వాళ్ళ టీంలో జాయిన్ అయిపోతారు. తర్వాత నెత్తి నెలగొట్టుకున్న వాళ్ళు మన దగ్గర రారు. అయ్యో బాబు నేను ఆ రోజు చేసినట్టయితే మా సార్ చెప్పారు, మా లీడర్ చెప్పారు, మా అప్లైన్ చెప్పారు, ఆ రోజు చేసినట్టయితే నేను ఈరోజు వాళ్ళు అలా నేను ఉండేవాడిని అని ఆ రోజు మనం అనుకుంటే రాదు. సీరియస్గా సిన్సియర్గా మన జాబ్ ఎలా చేస్తున్నాం, బిజినెస్ని కూడా అలాగా కనీసం రోజుకు 2-3 గంటలు చేసినా మీరు 2 to 5 yearsలో మీరు కరుడిపోతారు. అది తెలుసుకున్న సక్సెస్ అవుతారు. జిమ్లోకి వస్తున్నాం వింటున్నాం ఇవన్నీ వదిలేయండి. ఫస్ట్ నేను నేర్చుకొని బయటకు వెళ్ళి వర్క్ చేయండి. ఇలాంటి మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్. చాలామంది ఎక్సైట్ అవుతున్నారు. ఈ నాలెడ్జ్ తీసుకొని ఎక్సైట్ అవుతాం కాదు, మీరు పని చేస్తే అప్పుడు అప్లైన్స్ కూడా ఎక్సైట్ అవుతుంది. మీరు పని చేయండి, మీకు డబ్బు వస్తేనే కదా. డబ్బు రావాలని ఈ అప్లైన్స్ లీడర్స్ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరం కలిపి కొత్త వాళ్ళకి మోటివేట్ చేసి పుష్ చేస్తున్నారు. ఇంకా నాలెడ్జ్ చూస్తే ఇంట్లో కూర్చుంటే డబ్బు రాదు. డబ్బు వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు మన వెంకటేష్ సార్కి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో, మాట్లాడండి సార్. సార్ చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు సార్. మీరు చాలా మాటలు మంచి మాట్లాడుతున్నారు. కూడా మంచి సలహాలు ఇచ్చారు. నేనైతే మీటింగ్ వింటున్నాను కానీ దాని నుంచి కళ్ళు దెబ్బలు పడట్లేదు అసలు. నాకైతే సార్ చెప్పిన మాటలు అసలు వినాలి అని చెప్పి లేచుకుంటున్నా సార్. చాలా మంచి మాటలు చెప్పారు, మీరు మంచి సలహాలు ఇచ్చారు. మీ సలహాలకు మీకు ధన్యవాదాలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇంక ఈరోజుతో క్లోజ్ చేద్దామండి సెషన్. చాలా టైం ఎక్కువ అయింది. థ్యాంక్ యూ జాయిన్ అయినంత వరకు అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మనం కలుద్దాం నెక్స్ట్ మీటింగ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. క్లోజ్ చేస్తున్నాను.